ఆఫ్ మై ఫెయిల్యూర్ ఇఫ్ ఐ నెవర్ ఫెయిల్ హౌ విల్ ఐ ఎవర్ లెర్న్. అంటే ఇది ఒక స్టెప్ స్టోన్గా ఈ పాండమిక్ సిచ్యువేషన్లో మనం అనివార్యంగానే ఆన్లైన్ క్లాస్లో వెళ్ళిపోతున్నాం సార్. ఎందుకంటే ఎవరికి దీని మీద మొదటి నుంచి అవగాహన లేదు. ఒకటి ఇంత డ్రాస్టింగ్గా ఒక్కసారి ఈ పాండమిక్ సిచ్యువేషన్ వస్తుందని ఎవరు ఊహించలేదు. మన స్కూల్స్ బంద్ అయ్యే లోపలనే పూర్తి స్థాయిలో ఎగ్జామ్స్ క్యాన్సిల్ కావడం, హాఫ్ డే స్కూల్స్ కూడా లేకుండా బడి మూతపడడం, అంటే ఒక ప్రిపరేషన్ లేకుండానే మన బడి మూతపడడం, మళ్ళీ ఇంకా రీఓపెన్ అనే దశలోనే ఇంకా ఉన్నాం. ఇలాంటి సిచ్యువేషన్లో ఎలా ఎఫెక్టివ్ లెవెల్లో మన పిల్లలకు మనం అందుబాటులో ఉండగలుగుతామనే అంశాన్ని చెప్పే క్రమంలో ఇందులో ఉండే ఇబ్బందులు ఏంటి, ఎలాంటి విషయాల్ని మనం పరిగణలోకి తీసుకోవాలి ఒక టీచర్గా, ఎలాగా మనం ఆలోచించాలి, పిల్లలకు ఎఫెక్టివ్ లెర్నింగ్లో ఐసిటీ ఏ విధంగా చెప్పాలి అనే అంశాన్ని నేను ప్రధానంగా తీసుకోవడం జరిగింది సార్. ఇక్కడ మీరు గమనించినట్లయితే ఆన్లైన్ టీచింగ్ లర్నింగ్ ప్రాసెస్లో అడ్వాంటేజెస్ ఉన్నాయి, ఛాలెంజెస్ ఉన్నాయి, అలాగే ప్రికాషన్స్ ఉన్నాయి అండ్ లిమిటేషన్. నేను తీసుకున్న ముఖ్యమైన 4 ఏరియాని నేను ఈరోజు మీ ముందు పెట్టాలనుకున్నా సార్. మీ అందరికీ తెలిసిన అంశాలే అయినా కూడా మళ్ళీ ఒకసారి 360 డిగ్రీలో మన ఫిజికల్ సైన్స్ టీచర్లం కాబట్టి పరిశీలించడము, మరి ప్రయోగపూర్వకంగా దాని అనుభవాల్ని వ్యక్తీకరించే ఒక సహజమైన లక్షణం మన అందరికీ ఉంటుంది. కాబట్టి ఈ పాండమిక్ సిచ్యువేషన్లో ఐసిటీ వల్ల వచ్చే లాభాలు ఏంటి, దానివల్ల వచ్చే సవాళ్ళను ఎట్లా ఎదుర్కోవాలి, మళ్ళీ ప్రికాషన్స్ ఎలాంటి తీసుకోవాల్సిన అవసరం ఉంది, పిల్లల పక్షాన కావచ్చు, మన లేకుంటే టీచర్ల పక్షాన కావచ్చు, అలాగే దీనికి ఉన్న పరిమితులు ఏంటి అనే అంశాన్ని మనం ఒకసారి చూద్దాం సార్. ఆన్లైన్ టీచింగ్ అడ్వాంటేజ్ని మనం చూసినట్లయితే గత 17 రోజుల నుంచి కూడా చాలామంది మిత్రులు ఆర్పీలు మన ముందుకు వచ్చి ఒక అద్భుతమైన టూల్స్ ఎలా ఉన్నాయి, మనం ఏ విధంగా ఉపయోగించాలనే అంశాన్ని మనకు కులంకషంగా చెప్పడం జరిగింది. దాని ద్వారా తెలిసిన అంశాలని నేను ఇక్కడ మీ ముందు పెడుతున్నాను సార్. ఒకటి టైం సేవ్ అవుతుంది, దీనికి నో డౌట్ సార్, ఖచ్చితంగా ఇది టైం సేవింగ్ అనుకోవచ్చు ఆన్లైన్ టీచింగ్ ద్వారా. అలాగే ఈజీలీ యాక్సెసిబుల్, ఎక్కడున్న వాళ్ళు కూడా ఈ ఆన్లైన్ని మనం యాక్సెస్ చేయొచ్చు, ఎవరైనా పాల్గొనవచ్చు. ఇప్పుడు ఎగ్జాంపుల్గా 270 మంది టీచర్లు మనం ఎక్కడెక్కడో మన ఇళ్లలో ఎక్కడో మన ఊర్లలో ఉండి కూడా ఇక్కడ ఒక 270 మంది పిల్లలు టీచర్లు అందరం కూడా ఒక ప్లాట్ఫామ్ మీద వచ్చి ఒక ట్రైనింగ్ సెషన్ని విజయవంతం చేస్తున్నాం. అంటే ఈజీ యాక్సెసిబుల్ ఉండడం వల్ల ఇది సాధ్యమవుతుంది. ఫ్లెక్సిబిలిటీ అంటే దాదాపుగా నాకు తెలిసిన ఫిజికల్ సైన్స్ టీచర్లు అందరు కూడా ఐసిటీ మీద గొప్ప కొంత అనుభవం ఉన్న టీచర్లు మనం ఉన్నాం. స్కూల్లో ఏదైనా కంప్యూటర్ లేకుంటే కేఆర్ లాంటి కార్యక్రమాన్ని నిర్వహించడానికి ఫిజికల్ సైన్స్ టీచర్లే ఎప్పుడు ముందుకు వస్తుంటారు. కాబట్టి ఒక ప్రిలిమినరీ స్టేజ్లో మనకు ఐసిటీ మీద, ఆన్లైన్ మీద, లేదా మనకు ముఖ్యంగా టెక్నాలజీ మీద ఒక బేసిక్ అవగాహన అందరు టీచర్లకు దాదాపుగా ఉంది. కాబట్టి ఇది మనీ సేవింగ్ కూడా అవుతుంది సార్, ఎందుకంటే ట్రాన్స్పోర్టేషన్ ఉండదు, ఎక్కడికి వెళ్ళే అవసరం లేదు, పొల్యూషన్ ఫ్రీ, ఇవన్నీ చూసుకోవచ్చు మనం. టైం సేవింగ్తో పాటు ఈజీ ఫీడ్బ్యాక్, ఈ లెర్నింగ్. ఇంతకుముందు మనం ఒక అసెస్మెంట్ టూల్లో చూసుకున్నప్పుడు అయితే ఈజీ ఫీడ్బ్యాక్ని ఎలాంటి పెన్ పేపర్ లేకుండా మనం ఫీడ్బ్యాక్ని పొందే అవకాశం ఉంది. ఈజీ అసెస్మెంట్ అంటే స్పాంటేనియస్గా ఎప్పుడైనా పిల్లలకి ఏదైనా అసెస్మెంట్ పెడితే అది ఇమ్మీడియట్లీగా వాళ్ళకు రిజల్ట్ ఓరియంటెడ్గా ఇచ్చేయడం, అంటే ఎలాంటి పెండింగ్ లేకుండా పిల్లలు వెయిట్ చేయకుండానే అసెస్మెంట్ని కంప్లీట్ చేయడం అనేది ఇందులో సాధ్యమవుతుంది. ఇంతకుముందు చెప్పినట్టు స్టే ఎట్ హోమ్, అలాగే నో నీడ్ టు ట్రావెల్, ఫ్రీ ఓపెన్ రిసోర్సెస్, చాలా రిసోర్సెస్ ఈవెందో మనకు లక్ష్మీనాథన్ సార్ కావచ్చు, మిత్రులు వెంకటనారాయణ సార్ కావచ్చు, ఇంకా చాలామంది మిత్రులు కూడా మనకు ఐసిటీ టూల్స్ మీద చెప్పినప్పుడు ఎలాంటి డబ్బు లేకుండా మనం ఫ్రీ రిసోర్స్ని బాగా ఉపయోగించే ప్రయత్నం చేయాలనేది మనకున్న ప్రాథమిక అవసరం. అది అంటే మనకు దానికి డబ్బులు పెట్టడం సాధ్యం కాకపోవచ్చు గవర్నమెంట్ వ్యవస్థలో, కాకపోతే మనకు కూడా ఫ్రీ రిసోర్సెస్ చాలా ఉన్నాయి. చాయిస్ బేస్డ్ ఎడ్యుకేషన్ ఇది చాలా ఇంపార్టెంట్ సార్, ఎందుకంటే ఎప్పుడైతే మనకు చాలా మంచి టూల్ కనిపిస్తుందో, మరి ఇప్పుడు చాలా ఇంతవరకు చెప్పిన అనేక ఐసిటీ టూల్స్లలో అందరికీ అన్నీ నచ్చకపోవచ్చు, అందరు అన్నీ ఉపయోగించకపోవచ్చు, కానీ ఏదైతే ఫ్రెండ్లీ యూజర్ ఉంటుందో, ఈజీగా ఉంటుందో దానిని యాక్సెస్ చేయడానికి ఒక చాయిస్ బేస్డ్గా మనం తీసుకోవచ్చు. నాకు కొన్ని అంశాలు నచ్చవచ్చు, కొన్ని అంశాలు నేను ఇబ్బంది పడే అవకాశం ఉంది. కొంతమంది మిత్రులు, చాలామంది నేర్చుకున్న మిత్రులు కొంత అడ్వాన్స్గా కొంత టెక్నాలజీని అడాప్ట్ చేసుకునే అవకాశం కూడా ఉంది. కాబట్టి ఇలా చాయిస్ బేస్ అనేది ఇందులో సాధ్యం అవుతుంది. అదే ట్రెడిషనల్ సిస్టమ్లో అది సాధ్యం కాదు. అలాగే ఇంతకుముందు చెప్పినట్టు నో పొల్యూషన్, నో స్టేన్ నీడ్ నాట్ టు ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇది అత్యంత ముఖ్యమైన పాయింట్ సార్. ఎక్కడ కూడా ఇప్పుడు 270 మంది టీచర్లకు ఎవరేం టీ తాగిపోయట్లేదు, ఎవరేం బుక్కులు సప్లై చేయట్లేదు, ఎలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవసరం లేదు. మనం ఉన్న దగ్గరనే అందరం కూర్చోండి ఒక అద్భుతమైన టెక్నాలజీని మనం కూర్చున్న దగ్గరనే నేర్చుకుంటున్నాం. దీన్ని బట్టి ఏం తెలుస్తుందంటే మనకు ఎలాంటి అరేంజ్మెంట్స్ కానీ టిఫిన్స్ భోజనాల అరేంజ్మెంట్ లేకుండానే
మనం ఎక్కడ ఉన్నామో అక్కడి నుంచే మనం ఒక అద్భుతమైన కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాం. అదే పిల్లలకు కూడా అంతే. ఎక్కడున్న పిల్లలు అక్కడనే మనము ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లేకుండానే ఒక మంచి ఫీడ్‌బ్యాక్, ఒక మంచి ఆన్‌లైన్ క్లాస్‌ని చెప్పే అవకాశం ఇందులో ఉంటుంది సార్. యూజ్‌ఫుల్ ఫర్ మెరిట్ స్టూడెంట్. ఇది ఎందుకు నేను చెప్తున్నానంటే చాలామంది కొద్దిగా బిలో ఎవరేజ్ పిల్లలు ఉంటారు, ఎవరేజ్ పిల్లలు ఉంటారు. వాళ్ళకి కొంత ఇబ్బందికరమైన పరిస్థితి ఉండొచ్చు. కానీ ఎవరైతే ఇంటెలిజెంట్ పిల్లలు ఉంటారో ఇది చాలా యాక్సెస్ చేయడానికి, కొత్త టెక్నాలజీని యూజ్ చేసుకోవడానికి, మరి వాళ్ళు ఇంకా సెల్ఫ్ లెర్నింగ్‌కి ఇది చాలా ఉపయోగపడుతుంది. అలాగే ప్రిఫరబుల్ ఇన్ హయ్యర్ క్లాసెస్. నేను ఇది ఎందుకు స్పెషల్‌గా చెప్తున్నానంటే ప్రైమరీకి వచ్చేవరకు ఇప్పుడు కొన్ని కార్పొరేట్ సిస్టంలో ప్రైమరీ స్కూల్ పిల్లలకు కూడా ఆన్‌లైన్ పెట్టడం జరుగుతుంది. దానివల్ల చాలా విపరీత పరిణామాలు, హెల్త్ ఇష్యూస్, లేకుంటే సైకలాజికల్, మెంటల్ ప్రాబ్లమ్ వచ్చే అవకాశం ఉంది సార్. కానీ హయ్యర్ క్లాసెస్ పిల్లలు అంటే 8th నుంచి దాదాపు మనం హై స్కూల్‌లో 6th క్లాస్ నుంచి అయినా తీసుకోవచ్చు, ఏం కాదు. ఆ 6th క్లాస్ నుంచి పిల్లలకు ఈజీగా ఇది ప్రిఫరబుల్‌గా ఉంటుందనేది మనం గత 17 రోజుల నుంచి చూసే సెషన్స్‌ని మనకు అర్థమవుతుంది సార్. అలాగే పాండమిక్ సిచ్యువేషన్‌కి ఇది చాలా యూస్‌ఫుల్. ఎందుకంటే డిజాస్టర్స్ కానీ, సైక్లోన్ లాంటివి, కోవిడ్ లాంటివి ఎప్పుడు కూడా మనకు చెప్పి వస్తలేవు. అలాంటివి వచ్చినప్పుడు తప్పని పరిస్థితుల్లో పిల్లలకు డిస్టెన్స్ మెయింటైన్ చేసుకుంటూ వాళ్ళకు ఒక మంచి అవగాహన కలిగిన విద్య ఇవ్వడానికి మాత్రం ఈ ఆన్లైన్ క్లాసెస్ మాత్రం చాలా ఉపయోగపడే అవకాశం ఉంది సార్. టెక్నాలజీ నాలెడ్జ్ యూజ్ ఇన్ దేర్ ఫ్యూచర్. ఇప్పుడు మనం ఒకవేళ ఈ ఆన్లైన్ క్లాస్ని పిల్లలు అడాప్ట్ చేయగలిగితే ఖచ్చితంగా వారు హయ్యర్ ఎడ్యుకేషన్లో చాలా ఈజీగా, చాలా చాలా ఎఫెక్టివ్గా వాళ్ళు యాక్సెస్ చేయొచ్చు. వాళ్ళు ఫర్దర్ ఎడ్యుకేషన్ని చాలా అద్భుతంగా రాణించే అవకాశం మన గవర్నమెంట్ పిల్లలకు ఉంది ఈ ఆన్లైన్ ఎడ్యుకేషన్ ద్వారా. అలాగే సెల్ఫ్ లెర్నింగ్ అనేది అత్యంత ముఖ్యమైన అంశం. ఎవరైతే పిల్లలు వాళ్ళ ఇష్టమున్న రంగంలో రాణించడానికి కూడా ఈ ఆన్లైన్ టీచింగ్ అనేది ఉపయోగపడుతుంది సార్. అలాగే నో జియోగ్రాఫికల్ బేరియర్స్, ఎక్కడ కూడా హద్దులు ఉండవు ఇందులో. ఎక్కడ రాష్ట్రం నుంచి అయినా, జిల్లా నుంచి అయినా, దేశం నుంచి అయినా కూడా ఇక్కడ విరివిగా పాల్గొనే అవకాశం ఉంటుంది. అలాగే సేవ్ టైమ్స్ ఆఫ్ ది లర్నర్, డు నాట్ రిక్వైర్ ఎనీ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఇంతకుముందు చెప్పింది సార్. స్టూడెంట్ కెన్ టేక్ ది హెల్ప్ అండ్ యూజ్ రిసోర్సెస్ ఎనీ టైమ్, యూజ్ వేరియస్ టీచింగ్ యాడ్స్. అంటే ఏ సమయంలో, అంటే దీనికి ఒక పర్టికులర్ సమయం అనేది అవసరం లేదు. ఆన్లైన్ యాక్సెస్ చేయడానికి ఒక టీచర్కు మన పిల్లలకు కొంత ఫిక్స్డ్ టైంలో లేకుంటే డిజైన్ చేసిన టైంలో చెప్పాల్సిన అవసరం ఉంటుంది. కానీ పిల్లలు సెల్ఫ్ లెర్నింగ్ చేసుకోవడానికి వాళ్ళకి ఇష్టం ఉన్న టైంలో, వాళ్ళకున్న ఫ్రీ టైంలో కూడా వాళ్ళు యాక్సెస్ చేసుకునే అవకాశం ఈ ఆన్లైన్ టీచింగ్లో ఉంటుంది. ఓపెన్ సోర్సెస్ ఆఫ్ నాలెడ్జ్, ఒక అద్భుతమైన నాలెడ్జ్, మనకు ఒక సముద్రం లాంటి నాలెడ్జ్ ఉంది సార్. అందులో మనకు కావాల్సిన చేపలు పట్టుకోవాలి. అంటే అంత నాలెడ్జ్ ఉన్న రిసోర్సెస్ మనకు ఉన్నాయి. కానీ అన్నీ మనకు అవసరం లేకపోవచ్చు, లేకుంటే మన పిల్లల స్థాయికి అది సరిపోకపోవచ్చు. కొద్దిగా సెర్చ్ చేసి, కొంత టెక్నాలజీ ఉపయోగించి, కొంత అవేర్నెస్ కలిగిన టీచర్లు అందరూ కూడా మనకు అవసరం ఉన్న మేరకు ఆ కాంటెంట్ని అక్కడ నుంచి సెలెక్టివ్గా తీసుకోవడం అనేది చాలా ముఖ్యమైన అంశంగా ఇక్కడ మనకు తీసుకోవచ్చు. టు సెలెక్ట్ ఫేవర్ ది టీచర్, టీచర్కు చాలా ఫేవర్గా ఉంటుంది ఇది. అలాగే లెర్నింగ్ సీక్వెన్సెస్ని అధిగమించడానికి కూడా ఈ ఆన్లైన్ టీచింగ్ అనేది అడ్వాంటేజ్గా మనం చెప్పొచ్చు సార్. ఇన్స్టెంట్ ఫీడ్బ్యాక్, పాజ్, రివైండ్, స్పీడప్. అంటే మనం ఆపొచ్చు, అవసరమైతే రివైండ్ చేయొచ్చు. ఇంకా త్వరగా, అంటే పిల్లలు కొద్దిగా నేర్చుకొని ఆల్రెడీ ఉన్నారంటే కొంత త్వరగా కూడా కంప్లీట్ చేసుకునే అవకాశం కూడా ఈ ఆన్లైన్ ద్వారా మనకు లభిస్తుంది. అలాగే సిమ్యులేషన్స్ అండ్ విర్చువల్ లెర్నింగ్. ఇంతకుముందు మనకు స్పిట్ సిమ్యులేషన్స్ కావచ్చు, ఇంతకుముందు మన యాప్లలో కొన్ని సిమ్యులేషన్స్ ఏవైతే మనకు జనరల్ ట్రెడిషనల్ సిస్టంలో ఉన్న ల్యాబ్ యాక్టివిటీని సిమ్యులేషన్స్ ద్వారా అద్భుతంగా పిల్లలకు బేసిక్ కాన్సెప్ట్ని, డిఫికల్ట్ కాన్సెప్ట్ని చాలా ఈజీగా చెప్పగలుగుతున్నాం. అలాగే విర్చువల్ లెర్నింగ్, అన్ని ప్రయోగాలు మనకు సాధ్యం కాకపోవచ్చు ప్రయోగశాలలో. విర్చువల్ ల్యాబొరేటరీ ద్వారా చాలా ప్రయోగాలు, కెమికల్ ఈక్వేషన్స్ అయితేనేమి, కెమికల్ రియాక్షన్స్ అయితేనేమి, లేకుంటే ఫిజికల్ అబ్స్ట్రాక్ట్ థింకింగ్స్ అయితేనేమి, ఇవన్నీ కూడా విర్చువల్ ల్యాబొరేటరీలో మనం అద్భుతంగా పిల్లలకు చాలా అద్భుతంగా ఎక్స్ప్లెయిన్ చేసే అవకాశం కూడా ఉంటుంది సార్. రిగార్డింగ్ ది వీడియో లెసన్స్ అండ్ ది రిపీట్, అంటే రికార్డింగ్, అంటే మనం చెప్పిన లెసన్స్ని మనం చెప్పింది అయిపోతుంది. కానీ ఎప్పుడైతే మనం టీచరు మళ్ళీ చెప్పడం అనేది ఒక ట్రెడిషనల్ సిస్టంలో సాధ్యపడకపోవచ్చు. ఎందుకంటే ట్రెడిషనల్ సిస్టంలో ఒకసారి మనం చెప్పిన క్లాస్లో పిల్లలు మిస్ అయ్యే అవకాశం ఉంది, ఆబ్సెంట్ అయ్యే అవకాశం ఉంది, లేకుంటే ఏదైనా ఇంపార్టెంట్ సందర్భంలో పిల్లలు కొన్ని మిస్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. అది హెల్త్ కండిషన్లు కావచ్చు, లేకుంటే ఉన్న సిచ్యువేషన్లు. అలాంటప్పుడు ఆ క్లాస్ని రిపీట్ చేయడం అనేది సాధ్యం కాకపోవచ్చు. కానీ ఆన్లైన్ సిస్టంలో ఒకసారి మనం మన క్లాస్ని రికార్డ్ చేస్తే పిల్లలకు మళ్ళీ ఆ రికార్డు వీడియోని మనం పిల్లలకు పంపించి ఆ మిస్ అయిన క్లాసెస్ని చెప్పుకునే అవకాశం ఇందులో మనకు ఉంటుంది సార్. అలాగే
ఇప్పుడు నా క్వశ్చన్ మీ అందరికీ, టెక్నాలజీ విల్ రిప్లేస్ ది టీచర్ అంటే ఇప్పుడు మనం ఉపయోగించే ఆన్లైన్ కావచ్చు, ఈ ఐసిటీ కావచ్చు, కంప్యూటర్ కావచ్చు, ఈవెన్ దో కేఆన్ కావచ్చు, ఇంకేదైనా సరే అవన్నీ టీచర్కి ప్రత్యామ్నాయంగా ఉండబోతున్నాయా, లేకుంటే ఉండే అవకాశం ఉందా, లేకుంటే ఉంటుందా అనేది. అంటే ఎగ్జాక్ట్ ఇట్ ఈస్ నో సార్. మీరు ఆల్రెడీ వీలైతే చాట్ బాక్స్ ఓపెన్ చేయండి మహేందర్ సార్. ఎవరైనా సజెషన్స్ ఇస్తుంటే మనం ఫీడ్బ్యాక్ తీసుకోవచ్చు. ఎవరైనా చాట్ బాక్స్ ఓపెన్ చేస్తే మిత్రులు వాళ్ళు ఏమైనా ఐడియాస్ ఇవ్వచ్చు సార్. దయచేసి మరి చాట్ బాక్స్ని ఓపెన్ చేయండి. అయితే ఇక్కడ రిప్లేస్ ఎందుకు కాదు అని చాట్ బాక్స్ వస్తుంది. రైట్ సార్, ఏమైనా చెప్పడానికి. ఓకే, ఐసిటీ టెక్నాలజీ ఇంటిగ్రేటెడ్ ఇన్ టీచింగ్. ఇది ఇప్పుడు మనం లాస్ట్ 17 days నుంచి ఒక అద్భుతమైన FAST బ్యానర్ పైన మన అందరూ కూడా చాలా టీచర్లు ఎగ్జాక్ట్లీగా నేను చాలా ప్రౌడ్గా నేను చెప్తున్నాను సార్. సిద్దిపేట జిల్లాలో 90% టీచర్లు, ఇంకెవరైనా అప్కమింగ్ టీచర్లు ఇంకెవరైనా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటే విత్ షార్ట్ టైంలో వాళ్ళు ఓవర్కమ్ అవుతారు. కానీ ఐసిటీ టెక్నాలజీ రేపు సిద్దిపేట జిల్లాలో ఎఫెక్టివ్ మేనర్లో మన అందరం కూడా మన పిల్లలకు ఉపయోగించబోతున్నాం. కాబట్టి టీచర్కు ఇది రిప్లేస్ కాదు. కాంటెంట్ క్రియేట్ ఇన్ ఎఫెక్టివ్ మేనర్, మనకున్న అద్భుతమైన కాంటెంట్ నాలెడ్జ్ని ఈ టెక్నాలజీని ఉపయోగించి ఒక ఎఫెక్టివ్ మేనర్లో మనం రేపు ప్రజెంటేషన్ చేసే అవకాశం ఉంది, అనేక రకాలైన టూల్స్ ఉపయోగించి. అలాగే అద్భుతమైన డిజైన్ చేయొచ్చు. అంటే టెక్స్ట్ బుక్ ఆల్రెడీ ఒక లెసన్ని డిజైన్ చేసి ఉంటుంది, కానీ ఐసిటీని ఉపయోగించి మనకి ఇష్టం ఉన్నట్టు పిల్లలకు అందుబాటులో ఉన్న నాలెడ్జ్ని కావచ్చు, వాళ్ళ లెర్నింగ్ లెవెల్స్ని కావచ్చు, లెర్నింగ్ అవుట్కమ్స్ని దృష్టిలో పెట్టుకొని కావచ్చు, లేదా అకాడమిక్ స్టాండర్డ్స్ పరంగా కావచ్చు, మనము ఒక కాంటెంట్ని కూడా డిజైన్ చేసుకోవచ్చు. అంటే ఒక డిజైనర్గా టీచర్ ఇక్కడ వచ్చే అవకాశం ఉంటుంది. టెక్నాలజీ మేక్ టీచర్స్ మోడర్న్. అంటే ప్రతి టీచర్ ఇప్పుడు ఐసిటీ, రేపు ల్యాప్టాప్, లేకుంటే ఇంటిగ్రేటెడ్ టీచింగ్ లెర్నింగ్ టూల్స్ని ఎప్పుడైతే మనం ఉపయోగించడం మొదలు పెడతామో అది వైడ్గా వీఆర్ఏ అప్డేట్ టీచర్స్. అంటే మోడర్న్ టీచర్లో మనల్ని పరిగణించవలసిన అవసరం ఉంది. మనం కూడా ఎఫెక్టివ్గా మోడర్న్ టెక్నాలజీని ఎఫెక్టివ్గా యూజ్ చేసే అవకాశం కూడా ఈ ఐసిటీ వల్ల మనకు లభిస్తుంది సార్. అలాగే స్టైలిష్ ఎన్ఎస్ టీచింగ్ ఎబిలిటీ, అద్భుతంగా చెప్పే టీచర్లు. ఇక్కడ ఒక చిన్న అంశం నేను మీకు షేర్ చేయాలనుకుంటున్నాను సార్. ఎవరైతే ఆఫ్లైన్లో టీచర్ మాస్టర్ ఉన్నారో, నా ముందు చాలా ఎబిలిటీ, చాలా ఎక్సలెంట్, చాలా కాంటెంట్ బేస్డ్ నాలెడ్జ్ ఉన్న టీచర్ నా ముందు కూర్చున్నారు సార్. మీ అందరికీ కాంటెంట్ ఎక్సలెంట్ ఉన్నా కూడా ఈ టీచింగ్ టెక్నాలజీని ఒకవేళ దీంట్లో కలుపుకోగలిగితే మనం ఆన్లైన్లో కూడా అద్భుతంగా ఒక మంచి టీచర్గా, ఒక బెస్ట్ ఎబిలిటీ, ఎన్హాన్స్ కాంటెంట్ డెవలపర్గా మనం రేపు సమాజాన్ని మనం చూడవచ్చే అవకాశం ఉంది సార్. అలాగే టైం సేవ్ చేసే అవకాశం ఉంటుంది. ఒకసారి ఒక లెసన్ని ప్రిపేర్ చేసి ఒక టాపిక్, ఎగ్జాంపుల్ ఒక 10th క్లాస్లో మొదటి టాపిక్ని 6-7 లెసన్ కింద మనం డివైడ్ చేసేసి ఆ లెసన్స్ని మనం రికార్డ్ చేసి సేవ్ చేసుకొని మనం పెట్టుకోగలిగితే అది మీరు దాదాపుగా మీరు చేసే సర్వీస్ చేసే ఎన్ని సంవత్సరాలైనా దాన్ని మళ్ళీ ఉపయోగించుకోవచ్చు, అవసరమైతే ఎడిట్ చేసుకోవచ్చు, అలా అవసరమైతే దాన్ని టెక్నాలజీ పరంగా ఇంకా కొత్త నాలెడ్జ్ని కూడా ఇన్పుట్స్ ఇవ్వచ్చు. కాబట్టి ఒకసారి తయారు చేయడానికి కొంత ఇబ్బంది అవుతుంది, కానీ ఒకసారి తయారు చేసిన తర్వాత అది మన చాలా వాల్యుబుల్ టైంని అది సేవ్ చేసే అవకాశం ఉంది సార్. అలాగే ఎక్స్పర్ట్ ఇన్ కాంటెంట్ డెవలపర్. ఇప్పుడు కాంటెంట్ అనేది అప్డేట్ అవుతుంది, మీ అందరికీ తెలుసు. గత 7-8 సంవత్సరాల క్రితం తయారు చేసిన కాంటెంట్ అనేది ఇప్పటికొచ్చే వరకు కొంత అప్డేట్ అవుతుంది. అది ముఖ్యంగా ఫిజికల్ సైన్స్ కావచ్చు, లేకుంటే లైవ్ సైన్సెస్ కావచ్చు. అలాంటి అప్డేట్ అయిన టెక్నాలజీని, నాలెడ్జ్ని, లేకుంటే కొత్తగా వచ్చే ఒక ఇన్నోవేటివ్ థాట్స్ని కూడా మనం ఈ టీచింగ్ లెర్నింగ్ అప్రోచింగ్లో మనం యాడ్ చేసే అవకాశం కూడా ఈ కాంటెంట్ డెవలపర్గా మనకు అవకాశం ఉంటుంది. అలాగే అడాప్ట్ ది న్యూ ఎడ్యుకేషన్ పాలసీస్. మీరు ఆల్రెడీ ఇప్పుడు NEP 2020లో చూశారు సార్. 25% మనం ఆన్లైన్లో చెప్పాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా రేపు రాబోయే తరాలకు మనం ఆన్లైన్ టెక్నాలజీని ఉపయోగించి పిల్లలకు క్లాస్ చెప్పాల్సిన అనివార్యత రేపు రాబోతుంది. అది 2020 NEPలో ఆల్రెడీ ఒక క్లాస్గా చెప్పడం జరిగింది. అంటే COVID-19లో వచ్చే పరిస్థితుల్లోనే ఆన్లైన్కి పోతున్నాము అనే అంశాన్ని పక్కన పెట్టి రేపు రాబోయే తరాలకు టెక్నాలజీ పరంగా చదువు చెప్పే ఒక మోడర్న్ టీచర్గా మనం అందరం కూడా రేపు మారబోతే అవకాశం ఈ 2020 క్లియర్గా మనం చెప్పబోతుంది. అలాగే అడాప్ట్ న్యూ ఎడ్యుకేషన్ పాలసీ తర్వాత ట్రాన్స్ఫార్మింగ్ ఎడ్యుకేషన్ విత్ టెక్నాలజీ ఐసిటీ. ఇంతకుముందు మన న్యూ ఎడ్యుకేషన్ పాలసీని చూసినా కానీ ఇప్పుడు ఏమవుతుంది, ఇంతకుముందు ఉన్న మామూలు ట్రెడిషనల్ సిస్టమ్ నుంచి ఇప్పుడు మనం ఎక్కడికి మారబోతున్నాం, ఐసిటీ మోడర్న్ టీచింగ్ టెక్నాలజీని ఉపయోగించే టీచర్గా రేపు ట్రాన్స్ఫార్మేషన్ జరగబోతుంది.
అది ఎడ్యుకేషన్ సిస్టంలో కావచ్చు, లేకుంటే టీచింగ్ మెథడాలజీలో కావచ్చు, లేకుంటే కాంటెంట్ డెవలప్మెంట్లో కావచ్చు, దాన్ని ఈ కాంటెంట్ అంటున్నాము. అలాగే అంటే ఈ టెక్నాలజీ బేస్గా, ఐసిటీ బేస్గా, ఐసిటీ ఇంటిగ్రేటెడ్గా రేపు మనకి ఎడ్యుకేషన్ సిస్టమ్ మొత్తం కూడా ట్రాన్స్ఫార్మేషన్ అవే అవకాశం పూర్తి స్థాయిలో ఉన్నాయి. అలాగే మనం ఇంకో అంశాన్ని మళ్ళీ రెగ్యులర్ టీచింగ్ ఎందుకు మనం ఆల్రెడీ దానికి సిస్టానికి అడాప్ట్ అయ్యాము. లాస్ట్ ఇప్పుడు దాదాపుగా 15, 20, 25 సంవత్సరాల నుంచి టీచర్లు అందరూ కూడా, నా ముందు కూర్చున్న టీచర్లు చాలామంది 25 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ కూడా ఉంది. వాళ్ళందరూ కూడా దాదాపుగా ఇంక్లూడింగ్ నేను కూడా చాలామంది ట్రెడిషనల్ ఎడ్యుకేషన్ సిస్టంలోనే ఉండిపోయినాం. ఎందుకు ట్రెడిషనల్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఏంటి అంటే, రెగ్యులర్ ఎడ్యుకేషన్ ఇస్ నథింగ్ బట్ గెయినింగ్ నాలెడ్జ్ అండ్ స్కిల్ ఇన్ ఎడ్యుకేషనల్ సెంటర్స్ వేర్ ది టీచర్స్, ఎక్స్పర్ట్స్, ప్రొఫెసర్స్ ట్రైన్ ది స్టూడెంట్స్. ఈ సిస్టంలో మనం ఉన్నాం. ఇట్ ఈస్ ఎ ఫేస్ టు ఫేస్ టీచింగ్ అండ్ లెర్నింగ్ ప్రాసెస్. ఇందులో ఒక అద్భుతమైన వెసులుబాటు ఏంటి అంటే, రెగ్యులర్ టీచర్లో ఆ ఫేస్ టు ఫేస్ ఇంటరాక్షన్ అనేది ట్రెడిషనల్ సిస్టంలో మనం ఉంటాం పిల్లలతో. అంటే వాళ్ళ ఎమోషనల్ అటాచ్మెంట్ కావచ్చు, పిల్లల లెర్నింగ్ ఎబిలిటీస్ కావచ్చు, డిజబిలిటీ ఆఫ్ లెర్నింగ్ కావచ్చు, లేకుంటే సిడబ్ల్యూఎస్ పిల్లల బ్యాక్గ్రౌండ్ కావచ్చు. అంటే ఒక ముఖాముఖి, అంటే ట్రెడిషనల్ సిస్టమ్ పిల్లలకు మనం ముఖాముఖిగా అంతా హోల్ అండ్ సోల్గా ఒక తరగతి గదిగా యూనిట్గా పిల్లలందరూ మనతో కలిసి ఒక బెస్ట్ ఒక పీర్ గ్రూప్గా సాగే ఎడ్యుకేషన్ సిస్టమ్, ఒక అద్భుతమైన ఎడ్యుకేషన్ సిస్టమ్ రెగ్యులర్ టీచింగ్ అనేది. దానికి ఇప్పుడు విరుద్ధంగా మనం చెప్పబోతున్నాం ఆన్లైన్ టీచింగ్. అంటే ఆన్లైన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ విచ్ ఇన్వాల్వ్స్ ఐసిటీ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా. ఇందులో టీచర్ ఒకటే మెయిన్ రోల్ లేదు. ఖచ్చితంగా కంప్యూటర్ వస్తుంది రేపు. ఇప్పుడు మీరు అన్నట్టు సెల్ ఫోన్స్ వచ్చినాయి, ల్యాప్టాప్స్ వస్తున్నాయి, ట్యాబ్స్ వస్తున్నాయి, టీవీ వస్తుంది, ఇంటర్నెట్ అవసరం ఉంటుంది, ఈవెన్ దో ఇయర్ ఫోన్స్. అంటే ప్రతిదీ కూడా టీచర్తో పాటు ఈ మిగతా ఐసిటీ టూల్స్ అన్నీ కూడా టీచర్ రోల్ని చేయబోతున్నాయి. అంటే టీచర్కి సెంటర్గా ఉండి మిగతా అన్నీ కూడా ఒక హెల్పింగ్ హ్యాండ్గా ఇవన్నీ రేపు మనతో పాటు పిల్లలకు టీచింగ్ లెర్నింగ్ ఎన్హాన్స్ కార్యక్రమంలో ఈ ఎలక్ట్రానిక్ మీడియా అంతా కూడా భాగస్వామ్యం కాబోతుంది. కాబట్టి దీని గురించి పూర్తి అవగాహన మనందరికీ, ఈవెన్ దో టీచర్ కావచ్చు, ఈవెన్ దో పేరెంట్స్ కావచ్చు, పిల్లలు కావచ్చు, మనకు ఉండవలసిన అవసరం ఉందనే అంశాన్ని ఇక్కడ ప్రధానంగా తీసుకోవడం జరిగింది. ఇది ఇంకోటి మీరు చిన్నగా తేడా చూద్దాం సార్ ఒకసారి. టీచింగ్ మెథడ్స్ ఇక్కడ మీకు స్క్రీన్లో కనిపిస్తుంది. ట్రెడిషనల్ టీచింగ్, డిజిటల్ టీచింగ్ ఏం తేడా ఉంటుంది, దేంట్లో లాభాలు ఉన్నాయి, దేంట్లో నష్టాలు ఉన్నాయి అనే విషయం కంటే ట్రెడిషనల్ సిస్టంలో ఉండే లాభాలు, డిజిటల్ సిస్టంలో ఉండే లాభాలు, ట్రెడిషనల్ సిస్టంలో ఉండే నష్టాలు, డిజిటల్ సిస్టంలో ఉండే నష్టాలని తగ్గించి రెండింటిని కలిపి కోయిన్సైడ్గా ఒక బెస్ట్ టీచింగ్ మెథడాలజీని రేపు మనం ప్రమోట్ చేయవలసిన అవసరం చాలా ఉంది. వీ కెన్ నాట్ ఇగ్నోర్ ది డిజిటల్ టీచింగ్. అంటే డిజిటల్ టీచింగ్ని ఇగ్నోర్ చేసే పరిస్థితి లేదు. అట్లా అని చెప్పి ట్రెడిషనల్ ఎడ్యుకేషన్ టీచింగ్ని కొనసాగే అవకాశం కూడా తక్కువ ఉంది. కాబట్టి రెండింటిని సమానంగా ప్రాధాన్యత ఇస్తూ రెండింటిని మేళవించి ఒక అద్భుతమైన ఒక స్ట్రాటజీని తీసుకొని పిల్లలకు ఎఫెక్టివ్ మోడ్లో వాళ్ళకి చదువు చెప్పవలసిన ఒక గొప్ప కార్యక్రమాన్ని మనం అందరం కూడా తీసుకోబోతున్నాం. సో వాట్ ఈస్ ది ట్రెడిషనల్ టీచింగ్లో ఉన్న అద్భుతాలు అంటే ఫేస్ టు ఫేస్ లెర్నింగ్, అది డిజిటల్ సిస్టంలో లేదు. అది ఉన్న పెద్ద డ్రాబ్యాక్. దిస్ ఇస్ నో ఫేస్ టు ఫేస్ ఇంటరాక్షన్ అబౌట్ ది స్టూడెంట్స్. అలాగే చాక్ అండ్ టాక్ అనేది ట్రెడిషనల్ సిస్టంలో ఉంటే సిట్టింగ్ ఎట్ హోమ్ కెన్ గెయిన్ అనేది ఇక్కడ ఉంటుంది. అంటే ఎదురుగానే పిల్లలు ఉంటారు, ఇక్కడ ఉండే అవకాశం లేదు. అలాగే పర్టికులర్ సెంటర్ అంటే నాలెడ్జ్ గెయిన్ ది పర్టికులర్ సెంటర్. ఎందుకు అంటున్నానంటే స్కూల్కి పిల్లలు అందరూ వస్తారు, అక్కడ నాలెడ్జ్ని గెయిన్ చేసే ఒక సెంటర్గా దాన్ని భావిస్తాం. ఇక్కడికి వచ్చారు దెర్ ఇస్ నో నాలెడ్జ్ సెంటర్. ఎక్కడ పిల్లలు అక్కడనే నాలెడ్జ్ సెంటర్గా ఉంటారు. వాళ్ళని మనం నాలెడ్జ్ ఇవ్వాల్సిన ఛాలెంజ్ టాస్క్ మన మధ్యలో ఉంటుంది. అలాగే కాస్ట్ ఫ్రీ, చాలా తక్కువ ధరతో మనం ఎలాంటి డబ్బులు తీసుకోకుండా, నాకు ఐ హంబుల్ రిక్వెస్ట్ టు ది ఆల్ టీచర్స్, నా ముందు కూర్చున్న చాలామంది టీచర్లు పిల్లలకు కావాల్సిన పుస్తకాలు కావచ్చు, ఫీజులు కట్టే మహానుభావులు కూడా నా ముందు కూర్చున్న టీచర్లలో చాలామంది ఉన్నారు. బుక్స్ పెన్సిల్ ఇచ్చే టీచర్లు ఉన్నారు. అంటే పిల్లలకు చిన్న చిన్న ఎక్స్పాన్సివ్ అయినా కూడా టీచర్లే ముందుకు వచ్చి భరించి వాళ్ళకి ఫ్రీ ఎడ్యుకేషన్ మనం ఇస్తున్నాం గవర్నమెంట్ సెక్టార్లో. కానీ ఇక్కడ మోర్ ఎక్స్పాన్సివ్ అనేది కొద్దిగా ఇబ్బంది పెట్టే అంశం. అంటే వాళ్ళకు సెల్ ఫోన్ ఉండాలి, వీలైతే నెట్ ఉండాలి, నెట్ ఉంటే డాటా ఉండాలి, కనీసం డాటా ఉండాలి. ఆ డాటా కొంత డబ్బులు పే చేయవలసిన అవసరం ఉంటుంది. 2-3 పిల్లలు ఉంటే ఒక ఫోన్ సరిపోదు, 2-3 ఫోన్లు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలాగే టీవీ లేకుంటే టీవీ తీసుకోవాల్సిన అవసరం. అంటే ఇది కొంత మన స్కూల్కి వచ్చే పిల్లలకు కొంత
ఎక్స్పాన్సివ్ బేస్ కానీ డిజిటల్ టీచింగ్ రాబోతుంది. అది కొంత ఇబ్బందికరమైన పరిస్థితి పిల్లలకు, ఈవెన్ దో టీచర్లకు కూడా. ఇప్పుడు అందరు కూడా 90% టీచర్లకు సెల్ ఫోన్స్ ఉన్నాయి. రేపు ఖచ్చితంగా ల్యాప్టాప్ సిస్టమ్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. 50 నుంచి 60 వేలు దానికి పెట్టాల్సిన అవసరం ఉంది. అలాగే ఇంటర్నెట్ కూడా తీసుకోవాల్సిన అవసరం కూడా ఉంది మనకు. ఇందులో ఒక ముఖ్యమైన అంశం ఏముందంటే ట్రెడిషనల్ సిస్టంలో టైమింగ్ ఉంటుంది మనకు. ఒక 10 నుంచి 5 అని ఫిక్స్ టైం పెట్టుకుంటాం. కానీ డిజిటల్ టైమింగ్లో నో టైమింగ్ అనేది ఒక ఫిక్స్గా ఉండే అవకాశం లేదు. ఇష్టం ఉన్న టైంలో, మనకున్న ఫ్రీ టైంలో, పిల్లలకు ఉన్న ఫ్రీ టైంలో కొంత వెసులుబాటు ఇందులో ఉంటుంది. అలాగే పర్ఫెక్ట్ టైం అనేది ఇందులో ఉంటే అక్కడ ఉండదు. కానీ లెస్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది ఇక్కడ ట్రెడిషనల్ సిస్టంలో. అంటే నేను లెస్ ఎక్స్ప్లెనేషన్ అనేది కొన్ని ప్రయోగాలు, అంటే కొన్ని చెప్పలేని సందర్భాలు ఉంటాయి, కొన్ని చూపెట్టలేని ప్రయోగాలు ఉంటాయి, కొన్ని ఎలక్ట్రాన్ ప్రోటాన్ లాంటి అంశాన్ని పిల్లలకు కళ్ళకు కట్టినట్టు చూపెట్టే అవకాశం ఉండకపోవచ్చు. కానీ ఆన్లైన్కి వచ్చే వరకు అద్భుతంగా ఈవెన్ దో రే డయాగ్రామ్లు కావచ్చు, లేకుంటే మ్యాగ్నెటిక్ ఫోర్స్ లైన్ కావచ్చు, అయస్కాంత బలరేఖలు కావచ్చు, బలాలు కావచ్చు, ఇట్లాంటి అన్ని అంశాలు కూడా మనం చాలా ఎఫెక్టివ్గా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వచ్చు డిజిటల్లో. అలాగే డౌట్ క్వశ్చన్స్ అండ్ ఆస్క్ ఈజీలీ. పిల్లలు మనం ముందటనే ఉంటారు కాబట్టి పిల్లలకు వచ్చే డౌట్లు మనం క్లారిఫై చేస్తాం. వాళ్ళ ముఖాలు చూసి ఎంతవరకు అర్థమవుతుంది, ఎంతవరకు పిల్లలు గెయిన్ చేస్తున్నారా లేదా, ఇంట్రెస్ట్ ఉందా లేదా పిల్లలు నేను చెప్పిన కాన్సెప్ట్ని రీచ్ అవుతున్నారా లేదా అనే అంశం ట్రెడిషనల్ సిస్టంలో చూసుకునే అవకాశం ఉంది. కానీ వాట్ అబౌట్ ది డిజిటల్? అందరు పిల్లలు ఎక్కడో అక్కడ ఉంటారు, వాళ్ళ ఫేస్ వాల్యూ తెలియదు, వాళ్ళకి అర్థమవుతుందా లేదా తెలియదు, వాళ్ళు వింటున్నారా లేదా తెలియదు, వాళ్ళ లెర్నింగ్ డిజబిలిటీని కూడా అర్థం చేసుకోవడంలో చాలా ఇబ్బందికరమైన పరిస్థితి మనం డిజిటల్ టీచింగ్లో ఎదుర్కోబోతున్నాం లేదు. అలాగే పీర్ గ్రూప్ ఇంటరాక్షన్ అనేది అత్యంత ముఖ్యమైన, పిల్లలు నేర్చుకుంటారు. అంటే చూస్తూ నేర్చుకోవడము, కలిసి నేర్చుకోవడము, పంచుకొని నేర్చుకోవడము, షేరింగ్ ఆఫ్ నాలెడ్జ్ అనేది మన బడిలో జరుగుతుంది. కానీ ఆన్లైన్ సిస్టంలో ఐసోలేషన్ ఉంటుంది, అంటే ఎక్కడో అక్కడనే ఉండడము, పీర్ గ్రూప్ ఇంటరాక్షన్ అనేది పూర్తిగా ధ్వంసం అయిపోతుంది. కాబట్టి డిజిటల్ టీచింగ్ని మనం పీర్ గ్రూప్ సెషన్గా మనం చూడలేకపోయే అవకాశం కూడా ఇందులో ఉందండి. అలాగే యూస్ఫుల్ టు ది సిడబ్ల్యూఎస్ఎల్ లెర్నింగ్ డిజబుల్ చిల్డ్రన్స్, ఇది అత్యంత ముఖ్యమైనది. ఒక మానవీయ కోణంలో చూసినట్టయితే ఫిజికల్ హ్యాండిక్యాప్ పిల్లలు కావచ్చు, లెర్నింగ్ డిజబిలిటీ పిల్లలు కావచ్చు, డెఫ్ అండ్ డమ్ పిల్లలు కావచ్చు, సరిగ్గా చూడలేని పిల్లలు కావచ్చు, వాళ్ళందరికీ మనం చాలా సపోర్ట్గా, చాలా మానసిక, శారీరకంగా, వాళ్ళకు మెంటల్గా మనం సపోర్ట్ ఇస్తాం. కానీ ఇక్కడ అలాంటి పరిస్థితి లేదు డిజిటల్లో. వాళ్ళు నేర్చుకోవడం చాలా ఇబ్బంది పడతారు, వాళ్ళకు హ్యాండిల్ చేయడం కష్టమవుతుంది, వాళ్ళు అర్థం చేసుకోవడంలో ఇబ్బంది ఉంటుంది. ముఖ్యంగా లెర్నింగ్ డిజబిలిటీ పిల్లలు చాలా లో లెర్నింగ్ డిజబిలిటీ, చాలా తక్కువ లెర్నింగ్ కెపాసిటీ ఉన్న పిల్లలకు ఈ ఎలక్ట్రానిక్ డిజిటల్ సిస్టంలో చాలా ఇబ్బందికరమైన పరిస్థితి రేపు ఎదుర్కోబోతున్నారు. ఆ పిల్లల్ని మనం ప్రత్యేక దృష్టితో చూడాల్సిన అవసరం ఉంది. మోర్ టీచర్ రెస్పాన్సిబిలిటీస్. యాస్, పిల్లలు తిండి తినకుండా మనం బిస్కెట్లు తెప్పించి చెప్పి, టీచర్లు కూడా నా ముందు కూర్చున్నారు సార్, వాళ్ళు అన్నం తినకుండా మనం తినిపిస్తాం పిల్లలకు, వాళ్ళు సరిగ్గా బుక్కులు పెళ్ళి లేకుండా మనం వాళ్ళకు ప్రొవైడ్ చేస్తాం. బట్ ఇక్కడికి డిజిటల్కి వచ్చేందుకు టోటల్ రెస్పాన్సిబిలిటీస్ డిపెండింగ్ అపాన్ ది పేరెంట్స్. అంటే పూర్తి స్థాయిలో తల్లిదండ్రులదే బాధ్యత అవుతుంది. అది మన పిల్లలు కూడా, ఇప్పుడు చదివే పిల్లలు, మన ఇంట్లో ఉన్న పిల్లలు కూడా పూర్తి బాధ్యత మన మీద ఉంది. వాళ్ళకి జరిగే ఆన్లైన్ క్లాసులు వాళ్ళు వింటున్నా లేదా, ఏమైనా గేమ్ ఆడుతురా, లేకుంటే అన్నెసరీ యాక్టివిటీస్ ఆన్లైన్లో చూస్తురా, లేకుంటే ఇంకేదైనా ప్రాక్టీసెస్ బ్యాడ్ ప్రాక్టీస్ చేస్తురా అనేది అంతా కూడా పేరెంట్ మీద పడిపోతుంది. ఒకవేళ ఇద్దరు పేరెంట్స్ ఎంప్లాయీస్ అయితే ఇంకా చాలా పెద్ద కష్టం. అలాగే సేమ్ సిచ్యువేషన్ మన విలేజ్లో ఉన్న పేరెంట్స్, చాలా మంది కూలీ నాలి చేసుకునే వాళ్ళు, పొద్దున వ్యవసాయ పనులకి వెళ్ళే వాళ్ళు, వాళ్ళందరూ మన టైంలో ఇంట్లో ఉండకపోవచ్చు. కాబట్టి వాళ్ళకి ఆ సూపర్విజన్ అనేది ఈ డిజిటల్ టీచింగ్లో మనం సాధించే అవకాశం చాలా తక్కువ ఉంది. కానీ అదే మన రెగ్యులర్ టీచింగ్లో ఆ సూపర్విజన్ అనేది అద్భుతంగా ఉంటుంది సార్. అలాగే ఎలాంటి ఛాలెంజెస్ రాబోతున్నాయి, ఇంతకుముందు చెప్పిన అన్ని అడ్వాంటేజెస్. కానీ ఇప్పుడు మనం ఛాలెంజెస్, ఇది ప్రతి టీచర్ కూడా వీలైతే మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి సార్. ఎందుకంటే ఇవన్నీ రేపు మనం చూడబోతున్నాం, ఈ ఛాలెంజెస్ని ఎదుర్కోబోతున్నాం. మరి దీనికి ఎలాంటి మనం ప్రికాషన్ తీసుకోవాలి, ఎట్లా ఓవర్కమ్ కావాలి అనేది ప్రతి టీచర్ ఒక రీసెర్చర్, ప్రతి టీచర్ ఒక సైంటిస్ట్. ఎందుకంటే మీకు వచ్చే ఛాలెంజ్ని మీరు ఎట్లా ఓవర్కమ్ అయ్యారు అనేది మీ ఎక్స్పీరియన్స్ మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఫేసింగ్ ది ఛాలెంజెస్ ఏంటంటే ఎంగేజింగ్ ది స్టూడెంట్స్, ఇది పెద్ద టాస్క్. పిల్లల్ని అందరికీ టైంకి రావడం, ఇప్పుడు మనమే చూస్తున్నాం 2 o'clock అంటే 2:15 దాకా కూడా మిత్రులు సరే వాళ్ళకున్న పరిస్థితి బట్టి జాయిన్ అవుతున్నారు. రేపు మనం చెప్పిన 45 నిమిషాల క్లాస్లో పిల్లలందరూ ఇన్ టైంలో జాయిన్ అవుతారా, జాయిన్ అయ్యే అవకాశం ఉందా అనేది పెద్ద టాస్క్. రెండోది ఇంట్రెస్టింగ్ క్రియేట్ చేయడం. అలాగే క్వశ్చన్ విత్ నేమ్స్, అంటే పిల్లలు ఇంతకుముందు మీరు సార్ చెప్పినట్టు ఎవరు కూడా సరిగ్గా పేర్లు పెట్టడం, గిలాక్స్ అని పెట్టడం,
ఇలాంటి వాళ్ళకు పిల్లలు గుర్తించలేకపోతాం. అంటే ఎవరు జాయిన్ అయ్యారు, వాళ్ళ పేరెంట్ జాయిన్ అయ్యిందా, ముందు మన పిల్లాడు ఉన్నాడా, లేకుంటే ఎవరైనా వాళ్ళ బ్రదర్స్ కూర్చున్నారా, ఏం తెలియదు. వీడియో ఆన్ చేయడం ఒక సమస్య, వీడియో ఆఫ్ చేస్తే ఒక సమస్య, సరిగ్గా వినిపించేస్తే ఒక సమస్య, ఇంటర్నెట్ సరిగ్గా ఉండకపోవచ్చు, ఉండకపోవచ్చు. ఇవన్నీ మనం రేపు ఎంగేజింగ్ ద స్టూడెంట్ చాలా డిఫికల్ట్ టాస్క్ని మనం ఎదుర్కోబోతున్నాము. అంటే ఇక్కడ టీచరే బాగా ప్రిపేర్ అయ్యి ఆన్లైన్లో సిద్ధం అయితే సరిపోదు, మనకు ఫాలో అయ్యే పిల్లలు కూడా ఆ స్థాయిలో ఉండవలసిన అవసరం చాలా ఉంది. అలాగే ఆన్లైన్ క్లాస్ ఇస్ నాట్ ఏ లెక్చర్, ఏదో చెప్పడం వరకే ఆన్లైన్కి పరిమితం చేస్తే మాత్రం మనం ఎలాంటి లెర్నింగ్ అవుట్కమ్స్ పొందే అవకాశం లేదు సార్. అది ఎప్పుడు తెలుస్తుందంటే ఎవరైనా కామన్ ఎగ్జామ్ సిస్టంలో యాన్యువల్ ఎగ్జామ్ పెట్టినప్పుడు పిల్లలు సరిగ్గా రాయలేకపోవడం అనేది అప్పుడు తెలుస్తుంది మనకు జరిగే ప్రాబ్లం ఏంది, ఎందుకు పిల్లలు సరిగ్గా వినలేదు అనేది అప్పుడు ఆ ప్రాబ్లం తెలిసే అవకాశం ఉంది. కాబట్టి టాపిక్ క్రిప్స్ అండ్ క్లియర్ ది పాయింట్, అంటే క్లిస్టర్ క్లియర్, అంటే మనం చెప్పే పాయింట్ని క్లిస్టర్ క్లియర్గా చాలా అర్థమయ్యే విధానంలో మనం డిజిటల్ కాంటెంట్ని తయారు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అది టెక్స్ట్ బుక్లో ఉండకపోవచ్చు, లేకుంటే ఆల్రెడీ ప్రిపేర్ అయ్యి లేదు కూడా. అంటే మనమే సొంతంగా ఎలా చెప్తే పిల్లలకు ఆన్లైన్లో అర్థమవుతుంది, తర్వాత చెప్పిన తర్వాత ఎట్లాంటి ఫీడ్బ్యాక్ ఇవ్వాలి, ఎలాంటి అంశాలని మనం చెప్పబోతున్నాము అనేది టీచర్కు చాలా క్లారిటీ ఉండవలసిన అవసరం ఉంది. అలాగే ఫీడ్బ్యాక్ సెషన్ వెరీ ఇంపార్టెంట్, ఎందుకంటే మనం చెప్పిన క్లాసు ఫీడ్బ్యాక్ ద్వారానే తెలుస్తుంది. ఎందుకంటే పిల్లలు మనం ఎదురుగా లేరు, వాళ్ళు విన్నారా లేరా చెప్పడం చాలా కష్టం, పేరెంట్స్ పట్టించుకున్నారా కష్టం, నోట్స్ రాసుకుంటురా లేదా తెలియదు కష్టం, పిల్లలు సరిగ్గా వింటురా లేకుంటే ఆడియో వీడియో సరిగ్గా ఉందా అనేది చెప్పడం కూడా కష్టం. ఇదంతా మనకి ఎప్పుడు తెలిసిందంటే ఫీడ్బ్యాక్ ద్వారానే తెలిసే అవకాశం ఉంది. కాబట్టి అసెస్మెంట్స్ కానీ, ప్రాక్టీస్ కానీ, నెక్స్ట్ డే చెక్ కానీ, ఇదంతా ఫీడ్బ్యాక్ మనం రేపు చేయవలసిన అవసరం చాలా చాలా ఉంది. ఎందుకంటే ఆ ఫీడ్బ్యాక్ తీసుకున్నప్పుడే నెక్స్ట్ క్లాస్కి మనం ఎలాంటి ప్రిపరేషన్ చేయాలి అనే అంశం మీద ఆధారపడి ఉంటుంది మన క్లాస్. అలాగే హౌ టు టెస్ట్ అండ్ ఎగ్జామ్స్, ఇదైతే మీకు ఆల్రెడీ చెప్పడం జరిగింది సార్. ఆన్లైన్ టెస్ట్ ఎట్లా పెట్టాలి, ఎలాంటి సాఫ్ట్వేర్స్ ఉన్నాయి, ఎలాంటి టూల్స్ ఉన్నాయి అనేది డిస్కస్ చేయడం జరిగింది. దాంతోపాటు పీడిఎఫ్ ఫైల్స్ క్వశ్చన్ షేర్, ఇప్పుడు మనకున్న టెక్స్ట్ బుక్లో అన్నీ కూడా పీడిఎఫ్ ఫైల్లో లేవు, లేకుంటే మనం ఏదైతే చెప్పబోతున్నామో అంతవరకే ఇవ్వాలనుకుంటే అది ఒక టీచర్గా మనం తయారు చేయాల్సిన అవసరం ఉంది. లేకుంటే కొలాబరేటివ్ లెర్నింగ్లో అందరం టీచర్లకు కలిసి ఒక సిస్టమ్గా అందరం కలిసి పనిచేసి ఆ పీడిఎఫ్ ఫైల్ని తయారు చేసుకోగలిగితే పిల్లల్ని ఈజీగా వాట్సాప్లో షేర్ చేయడం, చెప్పిన క్లాస్ని ఫీడ్బ్యాక్ ఇవ్వడం, అసైన్మెంట్స్ ఇవ్వడం, లేకుంటే క్వశ్చన్ ఆన్సర్స్ ఇచ్చి వాళ్ళు రాసుకోమని చెప్పడం, డౌట్స్ ఉంటే అడగమని చెప్పడం, లేకుంటే స్కాన్ కాపీ టు ఎవాల్వ్, స్కాన్ కాపీలు పంపించడం, ఇదంతా సాధ్యం కాకపోవచ్చు అందరి టీచర్లకి, కానీ కొంతమందికి పెన్ కెన్ యూజ్ ది చెక్ ఆన్ ది స్క్రీన్. నాకు ఇద్దరు మిత్రులు కూడా అన్నారు, సార్ మీరు ఆబ్జెక్టివ్ టైప్ టెస్ట్ టూల్లో మనకు ఉపయోగపడుతుంది, కానీ వాట్ అబౌట్ ది సమ్మటివ్ లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ ఎట్లా, డయాగ్రామ్స్ ఎట్లా, ల్యాబొరేటరీ లాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు పిల్లలు ఎస్ఏ క్వశ్చన్స్ రాస్తారు, అవి ఆన్లైన్లో సాధ్యం కాదు, మళ్ళీ ఎట్లా చేద్దాం దాన్ని అంటే ఆన్లైన్ టూల్ ఉంది ఒకటి, పెన్ ట్యాబ్ అనేది. అంటే పెన్ ట్యాబ్ని మన పిల్లలు రాసినది మన స్క్రీన్ మీద షేర్ చేస్తే మనం స్క్రీన్ మీదనే దాన్ని కరెక్షన్ చేయొచ్చు వితౌట్ పెన్ పేపర్. అంటే స్క్రీన్ మీదనే ఎక్కడ రైట్ ఉంది ఎక్కడ ఉంది అని వాళ్ళు అసెన్ చేసి పిల్లలకు పోస్ట్ చేయొచ్చు. కొద్దిగా అడ్వాన్స్ టెక్నాలజీ. అంటే పిల్లలు రేపు ఎస్ఏ ఎగ్జామ్స్ని పిల్లలకు నిర్వహించవలసిన కార్యక్రమాన్ని టీచర్లు తీసుకోవాల్సిన అవసరం ఉన్నప్పుడు ఆ టూల్ని మనం అందరం కూడా మళ్ళీ సిద్ధం కావాల్సిన అవసరం ఉంటుంది. ఇది వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఛాలెంజ్, అందరు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఇప్పుడు ఆల్రెడీ మీరు పీజీలలో లేకుంటే హయ్యర్ క్లాసుల్లో ఇప్పుడు ఆన్ స్క్రీన్ ఇవాల్యుయేషన్ జరుగుతుంది, రేపు అది హై స్కూల్ లెవెల్లో కూడా వచ్చే అవకాశం ఉంది. అలాగే ఆన్లైన్ నాట్ ఓన్లీ స్టూడెంట్ ఈవెన్ ది పేరెంట్ వాచింగ్ యూ, ఇది అత్యంత ముఖ్యమైనది సార్. ఎందుకంటే మనం ఏదైనా క్లాస్ తీసుకుంటున్నామంటే పిల్లలు మాత్రమే వింటున్నారు అనేది అది మాత్రం అపోహ కాదు సార్. ఎందుకంటే మనతో పాటు అక్కడ పిల్లలతో పాటు పేరెంట్ కూడా కూర్చునే అవకాశం ఉంది. ఎడ్యుకేటెడ్ పేరెంట్ అయితే మనల్ని అబ్జర్వేషన్ చేసే అవకాశం ఉంది. మనం చెప్పే టాపిక్ మీద మనకు అంటే అవగాహన ఉండొచ్చు ఉండకపోవచ్చు. కాబట్టి మన టీచింగ్ ఎబిలిటీ కావచ్చు, మన కాంటెంట్ ఎబిలిటీ కావచ్చు, మన డెలివరీ కావచ్చు, మన గెస్చర్ కావచ్చు, మన కాంటెంట్ నాలెడ్జ్ కావచ్చు, ఇవన్నీ మెజర్మెంట్ జరిగే అవకాశం ఉంది. మన అవసరమైతే ఇంకో ఫోన్తో రికార్డ్ చేసే అవకాశం కూడా ఉంది, అంటే మనం చెప్పిన క్లాస్ని. అంటే మనం ఏదైనా ఇంతకుముందు నేను ఎందుకు ఇది స్పెషల్గా మళ్ళీ ఒక్కసారి మీ అందరిని ఎందుకు చేస్తున్నాను అంటే, ఇంతమందికి మనం ఎప్పుడు క్లాస్ చెప్పినా కూడా 4 గోడల మధ్యలో చెప్పాం, ఎవరిని మనల్ని వాచ్ చేసే అవకాశం చాలా తక్కువ ఉండేది. కానీ ఇప్పుడు ఆన్లైన్కి వచ్చారు, టోటలీ ఓపెన్ రిసోర్స్ అయిపోయింది. ఎప్పుడైతే ఓపెన్ రిసోర్స్ అయిపోయిందో మీ ప్రతి క్లాస్ని, ప్రతి మీ మాటని, ఈవెన్ దో మీ లాంగ్వేజ్ని, మీ టీచింగ్ కాంటెంట్ని ప్రతిదీ అందరూ చూసే అవకాశం మాత్రం ఉంది. కాబట్టి చాలా జాగ్రత్తగా మనం కాంటెంట్ తయారు చేసుకొని చాలా ఎఫెక్టివ్గా చెప్పాల్సిన ఛాలెంజింగ్ టీచర్లు అందరికీ కూడా ఉంటుంది. అలాగే వెల్ ప్రిపేర్డ్ ది సబ్జెక్ట్, ఇది నేను అది ముఖ్యమైన చెప్పింది.
అలాగే విర్చువల్ క్లాస్ రూమ్లో వీడియో ఆన్ వీడియో ఆఫ్, ఇంతకుముందు చెప్పాను, వీడియో ఆన్ పెడతారు పిల్లలు, పెట్టి ఏందో ఎక్కడో పెడుతుంటారు, ఏదో ఇంట్లో ఏదో వస్తువులు కనిపిస్తుంటాయి. వాళ్ళకి చెప్పాలి మీరు ముందు ఉన్నప్పుడే వీడియో ఆన్ చేయండి, ఏదైనా తప్పని పరిస్థితి ఉంటే ఆఫ్ చేయండి. అన్నెసరీ యాక్టివిటీ ఇన్వాల్వ్. పిల్లలు చాలా మంది ఆన్లైన్ ఆడుతున్నప్పుడు మీ ఇంట్లో కూడా పిల్లలు ఆన్లైన్లో పోతున్నారు సార్, మీరు ఎప్పుడైనా క్లీన్గా అబ్జర్వేషన్ చేస్తే పిల్లలు వాట్సాప్ చెక్ చేస్తుంటారు ఆన్లైన్లో. ఇటు క్లాస్ అవుతుంటుంది, అటు వాట్సాప్ చూడొచ్చు, అవసరమైతే ఎవరితో మాట్లాడవచ్చు, చాటింగ్ చేయొచ్చు. ఇది ఉన్న ఒక డిమెరిట్ మనకి ఆన్లైన్లో. కాబట్టి పిల్లలు ఏం చేస్తున్నారు అనేది పేరెంట్ ఖచ్చితంగా వాచ్ చేయవలసిన అవసరం ఉంటుంది. అలాగే క్లియర్ ఇన్స్ట్రక్షన్ ప్రతి పిల్లానికి ఇవ్వవలసిన అవసరం ఉంది. అది ఇవ్వలేకపోతే ఏమవుతుందంటే మనకి 45 నిమిషాల్లో మనం తయారు చేసిన క్లాసు బహుశా మనం ఎఫెక్టివ్గా చెప్పలేకపోవచ్చు, అది మన శ్రమంతో వృధా అయ్యే అవకాశం ఉంది. అలాగే జూమ్ ఆన్లైన్ ఐడెంటిఫై ఆఫ్ ది స్టూడెంట్, ఇది చాలా ముఖ్యమైన సార్. ఐడెంటిఫికేషన్ అనేది చాలా ముఖ్యమైన ఆన్లైన్ ఎడ్యుకేషన్లో. ఎందుకంటే పిల్లలు ఎవరు కూర్చున్నారు, ఎవరైనా బ్రదర్స్ ఎవరైనా వేరే పిల్లలు కూర్చుని అన్నెసరీ కామెంట్ చేయొచ్చు, అన్నెసరీ పోస్టింగ్ చేయొచ్చు, అన్నెసరీ చాటింగ్ చేయొచ్చు, ఇవన్నీ జరిగే అవకాశం ఉంది. కాబట్టి మ్యూటు, రినేము, ఈజీ టు ఇన్స్ట్రక్ట్, గివ్ గైడ్లైన్స్ అనేది చాలా చాలా ముఖ్యమైన అంశంగా టీచర్లు తీసుకోవాల్సిన అవసరం ఉంది. అంటే ఇది ప్రతి టీచర్ ఒక ఛాలెంజ్ టాస్క్. అలాగే అత్యంత ముఖ్యమైనది ఇబ్బందికరమైన పరిస్థితి ఆన్లైన్లో ఏంటంటే డెరివేషన్స్ ప్రాబ్లమ్స్ ఆర్ వెరీ డిఫరెంట్. ఏదైనా ఇప్పుడు 1/f is equal to 1/u plus 1/v డెరివేషన్ చేయడం చాలా కష్టం ఆన్లైన్లో. అంటే చాలా ఆఫ్లైన్లో చెప్పినంత ఎఫెక్టివ్గా ఆన్లైన్లో చెప్పడం సాధ్యం కాకపోవచ్చు. ఒకవేళ మనం చెప్పినా కూడా పిల్లలు ఆ లెవెల్లో అర్థం చేసుకునే అవకాశం కూడా చాలా తక్కువ ఉంటుంది. అలాగే ప్రాబ్లమ్స్, ఫిజికల్ సైన్స్లో కొన్ని ప్రాబ్లమ్స్ చెప్పాల్సిన అవసరం ఉంటుంది. అప్పుడు ఆ ప్రాబ్లమ్స్ని ఎక్స్ప్లెయిన్ చేయడంలో పిల్లలు ఇబ్బంది పడడము, లేకుంటే మనం కరెక్ట్గా పిల్లలకు రీచ్ అయ్యే లెవెల్లో చెప్పే పరిస్థితి అక్కడ కొద్దిగా ఇబ్బంది పడవలసిన పరిస్థితి టీచర్లకు ఉండే అవకాశం ఉంది. అలాగే లాంగ్ టైం విర్చువల్ క్లాస్ రూమ్, ఇట్స్ నాట్ గుడ్. మీ పిల్లలు కూడా 6 నుంచి 8 గంటలు ఆన్లైన్ క్లాస్ చేసి చూస్తుంటే సార్, అది చాలా తప్పు సార్. ఎందుకంటే పిల్లలకు మెంటల్గా, ఫిజికల్గా, సైకాలజీగా, ఎమోషనల్గా వాళ్ళు చాలా డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే భవిష్యత్తులో చాలా ముందు క్లాసులు చదవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఇప్పుడే వాళ్ళకు స్క్రీన్ అడిక్షన్ ఒక 8 గంటలు 6 గంటలు చేయగలిగితే మనకు చాలా ఐ ప్రాబ్లమ్స్, ఇయర్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంది. అది నేను ముందు చెప్తాను సార్ ఎట్లాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి అనేది. అలాగే బోర్ అయ్యే అవకాశం ఉంది, కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంది. ఖచ్చితంగా 2 లేదా 3 పీరియడ్ల కంటే ఎక్కువ చెప్పే అవకాశం లేదు ఆన్లైన్లో. హాఫ్ అన్ అవర్ బ్రేక్ ఇవ్వాల్సిన అవసరం ఉంది క్లాస్ మధ్యలో. ఇది చాలా ముఖ్యమైన అంశం. అలాగే ఛాలెంజ్ అంటే ఇంటర్నెట్ అవైలబిలిటీ సార్. బ్రాడ్బ్యాండ్ 92% అవైలబుల్ ఉంది, వైఫై 50% మందికే ఉంది, ఆండ్రాయిడ్ సెల్ ఫోన్ చాలా మందికి అవైలబుల్ లేవు. ఇది మనకున్న పరిస్థితి, మన పిల్లల్లో ఉండే పరిస్థితి. క్రియేట్ ఇంట్రెస్ట్ అమాంగ్ ది స్టూడెంట్ అనేది వెరీ డిఫికల్ట్, కానీ ఆన్లైన్లో సాధ్యమవుతుంది. ఎందుకంటే వీడియో ఉంటాయి, కలర్ఫుల్ పిక్చర్స్ ఉంటాయి, యానిమేషన్స్ ఉంటాయి, చార్ట్స్ ఉంటాయి. కాబట్టి పిల్లల్ని ఇంట్రెస్ట్ క్రియేట్ చేయడంలో ఇది మనకు చాలా ఉపయోగపడే అవుతుంది. కానీ మనం తయారు చేయడానికి చాలా ఇబ్బంది పడాలి, చాలా టీచర్ కష్టపడాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఇంప్రూవ్ ది అటెండెన్స్ని పెంచుకుంటేనే మన క్లాస్ ఎఫెక్టివ్ ఉంటుంది. తర్వాత క్లాస్ పిల్లాడు మనం రికార్డ్ చేసింది వినొచ్చు, వినకపోవచ్చు, లేకుంటే ఇంటరాక్షన్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అది చాలా ముఖ్యమైన అంశంగా మీరు గమనించాలి సార్. అలాగే టీచర్ అసోసియేట్ విత్ టెక్నాలజీ. ప్రతి టీచర్ వాట్సాప్ గ్రూప్ ఉండవలసిందే, పీడిఎఫ్ ఫైల్స్ ఉండవలసిందే, వీడియోలు తయారు చేసుకోవాల్సిందే, హోంవర్క్ బాగా చేయాలి. పిల్లల కంటే ఎక్కువ టీచర్లు హోంవర్క్ చేయాల్సిన అవసరం ఉంది. అలాగే ఎవ్రీ టీచర్ నీడ్ టెక్నికల్ ట్రైనింగ్. ఇప్పుడు మనం చేసినాం అదే సార్, వీఆర్ గ్రేట్ అచీవ్డ్. యాక్చువల్గా ఎఫ్పిఎస్టీ ట్రైనింగ్లో చాలామంది టీచర్లు ఆన్లైన్ సంబంధించిన అంశాలని బాగా నేర్చుకున్నారు. ఎవరైనా ఇప్పుడు నేర్చుకుంటే వాళ్ళు వితిన్ 5-10 డేస్లో వాళ్ళు అద్భుతంగా వాళ్ళు ఆన్లైన్లో చెప్పగలుగుతారు, దాంట్లో అనుమానం లేదు. కాకపోతే ఇంకా కొంత ప్రిపరేషన్ లెసన్ ప్లాన్లో కావచ్చు, వీడియో షూటింగ్లో కావచ్చు, మీరు కూడా తీసుకోండి. ఒక 5 నిమిషాల వీడియోని మీరే క్లాస్ ఇంట్లో చెప్పి ఒకసారి దాన్ని షూట్ చేయండి. అందులో మన డైలాగ్ డెలివరీ కావచ్చు, మన తడబాటు కావచ్చు జరుగుతుంటాయి. ఆఫ్లైన్లో మనం అద్భుతంగా చెప్తాం, కానీ ఆన్లైన్కి వచ్చే వరకు ప్రతిదీ క్యాల్కులేషన్ అవుతుంది, మన ఫేస్ వాల్యూస్ అన్నీ ఏర్పడుతుంటాయి. కాబట్టి అంత ఈజీగా సార్ మీరు చాలా ప్రాక్టీస్ చేస్తే కానీ మనం ఒక మంచి వీడియోని తయారు చేయడంలో సక్సెస్ అవుతాం. అలాగే ఈ కంటెంట్ అనేది అవైలబిలిటీ లేదు ఇప్పటికీ, ఎందుకంటే మన టెక్స్ట్ బుక్లో అన్నీ ఇప్పుడు ఈ కంటెంట్ కాదు, దాన్ని ఈ కంటెంట్గా కన్వర్ట్ చేయవలసిన అవసరం ఇప్పుడు టీచర్ మీదనే ఉంది. అది దాదాపుగా 2-3 సంవత్సరాలు పట్టే అవకాశం కూడా ఉండొచ్చు. అలాగే ఈ కామర్స్, ఆన్లైన్ షాపింగ్, ఇదంతా మనకు ఆన్లైన్లో జరిగే అద్భుతాలు సార్. దానివల్ల ఉండే ఎన్ని ఇబ్బందులను కూడా మనం చూస్తున్నాం. ఆన్లైన్ మెడికల్లో, ఆన్లైన్ షాపింగ్లో ఎంత ఫ్రాడింగ్ జరుగుతుంది. అలాంటి ఎడ్యుకేషన్ సిస్టమ్ కూడా జరిగే అవకాశం ఉంది. గ్లోబలైజేషన్ కాబట్టి ఖచ్చితంగా ఈ ఛాలెంజెస్కి మనం రెడీ ఉండాలి, కరికులంని అడాప్ట్ చేయాలి, హెల్త్ ప్రాబ్లమ్స్ని చూసుకోవాల్సిన అవసరం ఉంది,
కాంటెంట్ని ఈ కాంటెంట్గా మార్చుకోవాల్సిన అవసరం ఉంది. నో యాక్టివిటీ, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్, ఇది చాలా ఇంపార్టెంట్. అంటే ముఖ్యమైన ఛాలెంజింగ్ ఏంటంటే యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ లేదు. అంటే పిల్లల్ని ఒక జాలో కూర్చుని వాళ్ళకు కొన్ని యాక్టివిటీస్ ఇచ్చి వాళ్ళు పార్టిసిపేట్ చేసే అవకాశం ఇలా పూర్తిగా లేదు. మళ్ళీ ఇట్లాంటి యాక్టివిటీ వల్ల పిల్లలు చాలా నేర్చుకుంటారు, ఇమిటేట్ చేస్తారు, పీర్ గ్రూప్లో నేర్చుకునే అంశాలు చాలా ఎక్కువ ఉంటాయి. మళ్ళీ అలాంటి అవకాశం ఇక్కడ లేదు కాబట్టి అలాంటి బెస్ట్ ఎడ్యుకేషన్ని మనం ఇందులో ఇవ్వలేకపోవడం అనేది జరుగుతుంది. కాబట్టి ఒక మంచి ప్రత్యామ్నాయాన్ని దీని గురించి ఆలోచించవలసిన అవసరం టీచర్లు అందరూ కూడా ఉంది. అలాగే ఇంతకుముందు చెప్పినట్టు ఇద్దరు ఎంప్లాయ్ అయినప్పుడు, అగ్రికల్చర్ పేరెంట్ ఉన్నప్పుడు వాళ్ళ వాచింగ్ ఎవరు చేస్తారు, వాళ్ళ రెస్పాన్సిబిలిటీ ఎవరు అనేది పెద్ద ప్రశ్న. అలాగే ఫిజికల్ ఛాలెంజ్ ఇంతకుముందు చెప్పాలి, సిడబ్ల్యూఎస్ఎన్ కావచ్చు, లెర్నింగ్ డిజబిలిటీ పిల్లలకు ఎవరు ఎట్లా చెప్పాలనేది ఇంకో ముఖ్యమైన అంశం సార్. ఎలాంటి పరిస్థితులు ఇంక ఉన్నాయా అనేది మీరు చూడండి సార్. ఇక్కడ 160 కంట్రీస్ స్కూల్ క్లోజ్డ్ ఇప్పటికే పెండమిక్స్ వల్ల, COVID-19 వల్ల. అలాగే 160 crore స్టూడెంట్ ఎఫెక్టెడ్, ఎంతమంది పిల్లలు దీనికి ఎఫెక్ట్ అయిపోయారు ఎడ్యుకేషన్కి. అలాగే 2.38 crores మేబీ డ్రాప్ అవుట్, ఇప్పటికే డ్రాప్ అవుట్ సమస్యలతో మనం సతమతం అవుతున్నాం. ఇప్పుడు ఈ పెండమిక్ సిచ్యువేషన్లో ఆన్లైన్ ఎడ్యుకేషన్ వల్ల రేపు చాలా డ్రాప్ అవుట్ పెరిగే అవకాశం ఉంది. మళ్ళీ వాళ్ళను కూడా మళ్ళీ స్ట్రీమ్ లైన్లో తెచ్చే అవకాశం, బాధ్యత మన మీదనే పెట్టే అవకాశం ఉంది. అలాగే ప్రెషర్ అనేది పేరెంట్స్కి పెరగబోతుంది. అలాగే ఇంకా ముఖ్యమైనది బిలో పవర్టీ లైన్, ఈ బీద పిల్లలు, బ్యాక్గ్రౌండ్ లేని పిల్లలకు ఎలాంటి ఎడ్యుకేషన్ మనం ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది, ఎలాంటి టెక్నాలజీ మనం యూజ్ చేయాలి, దాని టీవీ ప్రత్యామ్నాయం అవుతుందా, టీవీ అయితే నెట్ ఉండాలి లేదా కనీసం ఆడ కేబుల్ ఉండాలి, కేబుల్ ఉంటే వాళ్ళకి ఆ టైంలో సెట్ అవుతుందా, లేకపోతే మళ్ళీ కోవిడ్ లాంటి పరిస్థితుల్లో గ్రూప్ స్టడీ అనేది సాధ్యం కాకపోవచ్చు. మళ్ళీ పాసిబుల్ టు సిటీస్ అంటే సిద్దిపేట లాంటి, హైదరాబాద్ లాంటి టౌన్లో పాసిబుల్ అవుతుంది ఆన్లైన్. కానీ వాట్ అబౌట్ ది రూరల్? ఈ మధ్యలో నేను చెట్టెక్కి కూడా కొంతమంది ఆన్లైన్ క్లాస్ పిల్లలు వింటున్నారు అనేది మనం పేపర్లలో చూసాం. అలాంటి పరిస్థితులు కూడా రాబోతున్నాయి. అలాగే ఎక్స్పెరిమెంట్స్, ఇది చాలా పెద్ద డ్రాబ్యాక్ సార్. ఇందులో పిల్లలకు ప్రయోగంలో పాల్గొనేటట్టు చేయడం, హ్యాండ్ ఆన్ ఎక్స్పెరిమెంట్, స్వ అనుభవం అనేది ఉండకపోవచ్చు, లేదు కూడా. మరి ఎట్లాంటి ఎక్స్పెరిమెంట్ చేస్తే బాగుంటుంది, ఎలాంటి చిన్న చిన్న ఎక్స్పెరిమెంట్ పిల్లలకి ఇవ్వాల్సిన అవసరం ఉంది. అంటే మనం సూపర్విజన్ లేని ఎక్స్పెరిమెంట్ పిల్లలకు చెప్పడం సాధ్యం కాదు. మళ్ళీ ఎక్స్పెరిమెంట్ లేకుండా ఫిజిక్స్ చెప్పడం అనేది అసాధ్యం. హౌ టు ఓవర్కమ్ అనేది ఒక పెద్ద టాస్క్. ఇంక్రీజ్ పేరెంట్ రెస్పాన్సిబిలిటీ. అలాగే టిపికల్లీ ఇన్వాల్వ్ నో ఫేస్ టు ఫేస్ ఇంటరాక్షన్, కెనాట్ ఐడెంటిఫై ఎమోషన్స్ ఆఫ్ ది చిల్డ్రన్, పిల్లల యొక్క ఎమోషన్ని చూసే అవకాశం లేదు సార్. ఇది ఇప్పుడు అంటే February 25 నుంచి March 23 దాకా జరిగిన ఎఫెక్ట్ సార్. ఇది ఎడ్యుకేషన్ మీద జరిగిన ఎఫెక్ట్, ఇది ఇంపాక్ట్ ఆన్ గ్లోబల్ ఎడ్యుకేషన్. ఒక 2 నెలలే, ఇప్పుడైతే మనకు August 23 సార్. ఇప్పటికి ఎంత డ్యామేజ్ అయింది అనేది దీన్ని బట్టి ఊహించవచ్చు సార్. ఇది ఒక పేపర్లో వచ్చిన స్టేట్మెంట్ సార్. మీరు దీన్ని ఒకసారి చూస్తుంటే రాబోయే పిల్లలు ఎంత ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉందనేది గమనించవచ్చు. ఇది కొన్ని సమ్ పేపర్ క్లిప్స్ మనకు వచ్చినాయి, అందరూ చూడొచ్చు వాట్సాప్లలో. 94% మందికి స్మార్ట్ ఫోన్లే లేవు, ప్రభుత్వ స్కూళ్ళకు ఇంటర్నెట్ ఎట్లా, పిల్లలు చెప్తే వింటలేరు, ఇవన్నీ మనకున్న ప్రాబ్లమ్స్. బడులు ప్రారంభం వాయిదా, ప్రసారి వాయిదా పడుతూ పోతుంది. కోవిడ్ పెరుగుతుంది, మనం వాయిదా వేసుకుంటాం, ఎప్పటిదాకా అనేది ఇంకా తెలియదు. బడులు తెరిచారు, కోవిడ్ విజృంభించింది. ఇంతకుముందు అది అమెరికాలో కావచ్చు, జర్మనీలో కావచ్చు, మనం చూసినాం. ఓపెన్ చేస్తే ఎంత ఎఫెక్ట్ అయింది పిల్లలు. కానీ ఆన్లైన్లోకి రాలేని పిల్లలు 27% ఉన్నారు. ఇది నేను ఇంతకుముందు చెప్పింది, డ్రాప్అవుట్ సిస్టమ్ అనేది రాబోతుంది అని. రేపు పిల్లలే కరోనా వాహకాలుగా ఉండే అవకాశం ఉంది. మళ్ళీ ఎట్లా అనేది మనం తీసుకోవాల్సిన అవసరం ఉంది సార్. ఛాలెంజింగ్గా టీచర్లు చెప్పొస్తలే, పిల్లలకు సమజైతలే, ఇది తెలంగాణ భాషలో ఉంది. అంటే టీచర్లకు చెప్పొస్తలేదు అనేది కరెక్ట్ కాదు, కానీ టీచర్ ఇంకా నేర్చుకోవడంలో ఇబ్బంది పడే అవకాశాలు ఉంది. కాబట్టి దానికి ఓవర్కమ్ చేయాల్సిన అవసరం ఉంది. అలాగే బడులు తెరిచారు, కోవిడ్ విభజించింది 9%, ఇదంతా మీరు పేపర్లలో చూశారు సార్. ఇప్పట్లో బడులు లేనట్లే, అంటే మనం మెంటల్గా, ఫిజికల్గా మనం తయారు కావాల్సింది ఆన్లైన్కి. అంటే ఇప్పట్లో బడులు తెరిచే అవకాశం లేదు, అంటే పిల్లల్ని వదిలిపెట్టే అవకాశం కూడా లేదు. కాబట్టి గవర్నమెంట్ ప్రత్యామ్నాయంగా ఖచ్చితంగా ఆన్లైన్ చెప్పే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం సిద్ధం కావాల్సిందే. దానికి FAST ట్రైనింగ్ ప్రతి ఉపాధ్యాయునికి చాలా ఉపయోగపడుతుంది. ఇంతకుముందు రత్నాకర్ సార్ చెప్పినట్టు ఎక్సలెంట్ ఉపయోగపడుతుంది సార్ మీ అందరికి కూడా. ఇది మనం అనుకోవచ్చు, విద్యాబోధనలన్నీ ఆన్లైన్లోనే జరగబోతున్నాయి. ఇది అంటే మనం మెంటల్గా ప్రిపేర్ కావాల్సిన అవసరం ఉంది. ఆన్లైన్ క్లాసులకు ఆర్థిక సాయం స్టూడెంట్కు నెలకు 1000 రూపాయలు, ఇది చాలా అవసరమైందని మనం అంతా రిఫ్లెక్షన్ చేయాలి గవర్నమెంట్. ఎందుకంటే మిడ్ డే మీల్స్ లేకపోతే ఫీజు లేని పిల్లలకు మధ్యాహ్న భోజనం మనం పెడుతున్నాం. అంటే కనీసం ప్రోటీన్స్ లేని పిల్లలకు మనం మధ్యాహ్న భోజనమే వాళ్ళకి అందుబాటులో సరిగ్గా లేదు, మనం పెడితే కానీ వాళ్ళు తినే పరిస్థితులు ఉన్నారు. మళ్ళీ అలాంటి పిల్లలకు ఇంటర్నెట్ లాంటి ఫెసిలిటీ ఉండకపోవచ్చు. అప్పుడు గవర్నమెంట్ ఖచ్చితంగా ఇనిషియేటివ్ తీసుకొని వాళ్ళకు కొంత అమౌంట్ లేకపోతే ఫెసిలిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. అలాగే ఇంకో సంతోషమైన వార్త అంటే డిసెంబర్ కల్లా కరోనా ఖతం అంటున్నారు, కానీ డిసెంబర్ దాకా అయితే ఆన్లైన్ చెప్పవలసిన అవసరం ఉంది.
ఇక్కడ సైకలాజికల్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంది సార్. ప్రికాషన్స్ అని నేను తీసుకున్నాను ఒక అంశం. ఎలాంటి సైకలాజికల్ ప్రాబ్లమ్స్ వస్తాయంటే ఫ్రస్ట్రేషన్ అండ్ స్ట్రెస్ పిల్లల్లో పెరిగే అవకాశం ఉంది. ల్యాక్ ఆఫ్ మోటివేషన్, ఇనబిలిటీ టు ఫోకస్, పిల్లలు సరిగ్గా ఫోకస్ చేయకపోవచ్చు. స్ట్రెస్ ఆన్ బ్రెయిన్, ఖచ్చితంగా పిల్లల బ్రెయిన్ మీద స్ట్రెస్ అనేది పెరుగుతుంది. వెరీ ఐసోలేటింగ్ అండ్ లోన్లీనెస్, అంటే ఒక్కరే కూర్చోవడము, ఒక్కరే ఉండడం, పిల్లలతో సాన్నిధ్యం, పీర్ గ్రూప్ లేకపోవడం, చాలా అనేక అంటే సైకలాజికల్ ప్రాబ్లంకి ఇది మూలమయ్యే అవకాశం ఉంది. నో పీర్ గ్రూప్, అంటే గ్రూప్ స్టడీ లేదు కాబట్టి ఐసోలేషన్ ఉంటారు. నో టీచర్ సూపర్విజన్, ఇది సైకలాజికల్ ప్రాబ్లం. టీచర్ సూపర్విజన్ లేకుంటే వాళ్ళ బిహేవియరల్ చేంజెస్ చాలా ఉంటాయి. నో ఫిజికల్ పార్టిసిపెంట్, ఎందుకంటే ఫిజికల్ పార్టిసిపెంట్ లేదు, మెంటల్గా వాళ్ళు ఉంటున్నారు, ఎంతవరకు అనేది చెప్పడం కష్టం. డిఫరెంట్ ఐక్యూ లెవెల్స్, ఇది చాలా కష్టం. అంటే చాలా తొందరగా అర్థం చేసుకున్న పిల్లలు, మామూలుగా అర్థం చేసుకున్న పిల్లలు, ఎంత చెప్పినా అర్థం చేసుకోలేని పిల్లలు. ఇది ఆన్లైన్కి అందరూ ఒకటే ఘాటున కట్టవలసిన పరిస్థితి వచ్చినప్పుడు ఎలాంటి స్ట్రాటజీస్ మనం ఫాలో కావాలనేది ఒక మన ప్రికాషన్గా తీసుకోవాల్సిన అవసరం ఉంది. డిఫరెంట్ లెర్నింగ్ ఎబిలిటీస్, అలాగే సబ్జెక్ట్ ప్రాబ్లమ్స్, ముఖ్యంగా లాంగ్వేజ్ చెప్పొస్తారు ఈజీగా, కానీ ఫిజికల్ సైన్స్ మాటకు వచ్చినప్పుడు, మ్యాథమెటిక్స్ మాటకు వచ్చినప్పుడు, ప్రాక్టికల్స్కి వచ్చినప్పుడు, క్యాలిక్యులేషన్ డెరివేషన్కి వచ్చినప్పుడు, ముఖ్యంగా ల్యాబ్ యాక్టివిటీకి వచ్చినప్పుడు, మళ్ళీ ప్రాజెక్ట్ వర్క్ ఇచ్చినప్పుడు, అంటే ప్రాజెక్ట్ వర్క్ అంటే ఇవ్వచ్చు పిల్లలకి, ఇచ్చి ఇది మీరు చేయండి అంటే చేస్తారు. కానీ అసైన్మెంట్స్ ఎట్లా, పిల్లలకి అసైన్మెంట్స్ ఇచ్చినాయి మనం ఎట్లా కరెక్షన్ చేయాలి, వాళ్ళు రాసిరా లేదా, క్వశ్చన్ ఆన్సర్స్ అర్థమైనా లేవా, ఇది ఆన్లైన్లో చెప్పే సాధ్యం ఉండకపోవచ్చు. అంటే ఇలాంటి ప్రికాషన్స్, అంటే దీన్ని ఓవర్కమ్ చేసే ప్రికాషన్స్ మనం తీసుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే జనరల్ ప్రాబ్లమ్స్, సెల్ ఫోన్, కంప్యూటర్ అడిక్ట్ అయితే ఇక మళ్ళీ ఆ రోగం మీకు తెలుసు, అది ఒకసారి సెల్ ఫోన్ అడిక్ట్ అయిన పిల్లలు చాలా ఎమోషన్స్ ఉంటాయి వాళ్ళు. నెట్వర్క్ ప్రాబ్లం ఉండే అవకాశం ఉంది. మేకింగ్ దేర్ ఓన్ షెడ్యూల్, పిల్లలు ఆ సమయానికి సిద్ధం ఉండాలి తనంతట తానే అనేది చాలా కష్టం. అలాగే సెల్ఫ్ డిసిప్లిన్, ఇది ఒక ప్రాబ్లం. సేవ్ ఫిజికల్ స్పేస్, అంటే పిల్లలకు ఒక ఇంట్లోనే 2-3 రూమ్లు ఉండవు, అందరు కూడా ఉమ్మడి కుటుంబం ఉంటుంది. ఆ పిల్లలందరూ ఒకటే రూమ్లో ఒక క్లాస్ చెప్తున్నప్పుడు మిగతా సౌండ్స్ కానీ మిగతా మాటలు కానీ వినిచ్చే అవకాశం ఉంది, డిస్టర్బ్ అయ్యే అవకాశం ఉంది. మళ్ళీ అలాంటి లేని పిల్లలకు ఎలాంటి అవేర్నెస్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది, ఎలాంటి వాళ్ళకి స్పేస్ క్రియేట్ చేయాలి అనేది ఒక పెద్ద ఆలోచన. ఆ పిల్లలకు ఆ ప్రికాషన్ తీసుకున్నాడు, పేరెంట్స్కి ఆ టైంలో కొంత హెల్పింగ్ హ్యాండ్గా ఉండాలి అని చెప్పే అవసరం, మనకు అవేర్నెస్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇన్ఫర్మేషన్ కాంటెంట్, అంటే సబ్జెక్ట్ అంతా కూడా ఇన్ఫర్మేషన్ కాంటెంట్లో లేదు, ఇంకా దాన్ని అంతా ట్రాన్స్ఫర్మేషన్ చేయాలి. ఇది అత్యంత ముఖ్యమైన సరే, అది మీ పిల్లలకైనా మా పిల్లలకైనా ఈవెందో గవర్నమెంట్ పిల్లలకైనా ఈ హెల్త్ ప్రాబ్లమ్స్ అనేది చాలా ఈ మధ్యలో వస్తున్నాయి సార్. ఇప్పుడు ఆన్లైన్లో కావచ్చు, మీరు సర్వేలు అన్నీ చెప్తున్నాయి, ఇప్పుడు ఆన్లైన్ పిల్లల్లో పోతుంటే ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అనేది. డ్రై ఐ సిండ్రోమ్, ఇది ఎప్పటికీ స్క్రీన్ చూస్తుంటే వచ్చే ప్రాబ్లం సార్. నో ఫిజికల్ ఎక్సర్సైజ్, ఇప్పటికే ఒబిసిటీతో పిల్లలు ఇబ్బంది పడుతున్నారు, ఎక్సర్సైజ్ లేకుంటే ఏమవుతుంది అనేది, మెంటల్ డెవలప్మెంట్ అనేది ఉండదు. బర్నింగ్ సెన్సేషన్ ఆఫ్ ఐ, కళ్ళు మండడం. రేడియేషన్ ఆఫ్ సెల్ ఫోన్, ఒక 2 గంటలు మాట్లాడితేనే అనేక రేడియేషన్స్ ఎఫెక్ట్ అవుతుంది మనకు అంటాం. అలాంటి పిల్లలు ఆన్లైన్లో కూర్చున్నప్పుడు వాళ్ళ చిన్న చిన్న బ్రెయిన్స్కి ఈ రేడియేషన్ ఎఫెక్ట్ అయ్యే అవకాశం కూడా ఉంది. ఇయర్ ప్రాబ్లమ్స్, ఖచ్చితంగా ఇయర్ ప్రాబ్లం వస్తున్నాయి సార్. ఆల్రెడీ ఈఎన్టీ డాక్టర్స్ సర్వేలు చెప్తున్నాయి, చాలా ఇయర్ ప్రాబ్లంతో పిల్లలు దవాఖానకు వస్తున్నారు అనేది. స్క్రీన్ అడిక్ట్ అండ్ స్లీప్లెస్ ప్రాబ్లమ్స్, అంటే నిద్రలేమి, అలాంటి నాయిస్ ఇండ్యూస్డ్ డెఫ్నెస్, అంటే చిన్న చిన్న ధ్వనులు సరిగ్గా వినిపించకపోవడము, అంటే డెఫ్నెస్ అనేది తొందరగా పిల్లలకు రావడం అనేది జరుగుతుంది. కాన్సన్ట్రేషన్ విల్ డిక్రీజ్, ఖచ్చితంగా వాళ్ళు అనేక అంశాలపైన కాన్సన్ట్రేషన్ చేయడం వల్ల ఒక పుస్తకం మీదనో లేకుంటే ఆన్లైన్ క్లాస్ మీదనో కాన్సన్ట్రేషన్ చేయకపోవచ్చు. అలాగే ఇనబిలిటీ టు హియర్ సర్టెన్ ఫ్రీక్వెన్సీస్, ఇది కూడా ఈ ప్రాబ్లం రాబోతుంది సార్. ప్యానల్ కార్డ్ ప్రాబ్లం, ఎప్పుడు పిల్లలు వంగి ఉండడం వల్ల వాళ్ళకు నడుము నొప్పులు కానీ మెడ నొప్పులు కానీ హెడేక్ ప్రాబ్లమ్స్ కానీ వచ్చే అవకాశం చాలా ఉన్నాయి. మళ్ళీ ఎలాంటి రకాల ఆన్లైన్ ఉంది అని చూసినట్టయితే, ఒకటి ఇంటర్నెట్ సౌకర్యంతో కంప్యూటర్ స్మార్ట్ ఫోన్తో లభించినప్పుడు దాన్ని ఏమంటామంటే ఆన్లైన్ విధానం. రెండవది పాక్షిక ఆన్లైన్ విధానం, అంటే అటు ఇంటర్నెట్ ఉంటుంది, ఇటు కొంత సెల్ ఫోన్ ఉంటుంది, మామూలు టీవీ ఉంటుంది. తర్వాత ఇంటర్నెట్ లభించినప్పుడు ఉండేది టోటల్ ఆఫ్లైన్. ఈ ఆఫ్లైన్ ఉన్న పిల్లలే ఉన్నారు ఇప్పుడు. వాళ్ళని ఎట్లా పాక్షిక ఆన్లైన్, ఎట్లా పార్షల్ ఆన్లైన్కి తేవాల్సిన అవసరం ఉందనేది మనం ఆలోచించవలసిన అవసరం ఉంది. ఇది ఐసీటీ టూల్స్ అని ఉపయోగించేటివి ఇంతకుముందే చెప్పినాయి. 4G నెట్వర్క్ ఉండాలి కనీసం, వాళ్ళ 2G 3G నెట్వర్క్ ఉన్నప్పుడు ప్రాబ్లమ్స్ వస్తాయి చాలా. డిటిహెచ్ కేబుల్ కనెక్షన్ ఉండాలి టెలివిజన్ ద్వారా. అయితే రేడియోస్ లేదా FM రేడియో అంటే వాళ్ళకి ఖచ్చితంగా సిగ్నల్ ఉండాలి, మొబైల్ ఫోన్ ఉండాలి. ఏ విధమైన డిజిటల్ సూపర్నల్ లేకుంటే ఎలాంటి సిస్టమ్ని అడాప్ట్ చేయాలనేది ఇప్పుడు మన ముందున్న ఒక సవాల్. అలాగే డిజిటల్ ఎడ్యుకేషన్లో 8 స్టెప్స్ సార్. మన టీచర్లు అందరూ ఇది స్క్రీన్ షాట్ చేసుకుంటూ బాగుంటుంది సార్. ఇది కంపల్సరీ ఉండాలి, ఎందుకంటే ప్రణాళిక ఉండాలి. ఒక లెసన్ చెప్పే ముందు పునఃసమీక్ష, అంటే చెప్పే ముందు కరెక్ట్ ఉందా లేదా, ఎంతవరకు చెప్పగలుగుతున్నాం,
పిల్లలు రీచ్ అవుతా లేదా ఏర్పాటు చేసుకోవడం. ఇంతకుముందు చెప్పినట్టు స్టాండ్ కావచ్చు, ఇప్పుడు చాలా మంది ఇంట్లో స్టాండ్స్ లేవు, ఫోన్ స్టాండ్స్ కావచ్చు, రైటింగ్ ప్యాడ్స్ కావచ్చు, ఇంటర్నెట్ కనెక్షన్ కావచ్చు, ఇయర్ ఫోన్స్ కావచ్చు, ఇవన్నీ అవసరం. మాట్లాడడం అంటే పేరెంట్స్తోని వాళ్ళ పిల్లలతోని ఎప్పుడు రెగ్యులర్గా టచ్లో ఉండడం, మార్గదర్శనం చేయడం, పిల్లలకు జైన్ కాలేకపోతే ప్రాబ్లమ్స్ని వాళ్ళకి డైరెక్షన్ ఇవ్వడం, అలాగే వాళ్ళకి ఇచ్చిన పనిని కేటాయించడం. అది పేరెంట్స్ రెస్పాన్సిబిలిటీ కావచ్చు, పిల్లల రెస్పాన్సిబిలిటీ వాళ్ళకు అసైన్ చేయడం. అంటే ఎప్పటికీ అబ్జర్వేషన్ చేయడం, గమనించుతూ ఉండాలి, వాళ్ళకు అబ్జర్వేషన్ ఫీడ్బ్యాక్ తీసుకుంటూ ఉండాలి. ఇక ఖచ్చితంగా బాగా చేస్తే అభినందించడం అనేది చేయవలసిన అవసరం ఉంటుంది. ఇక్కడ మనం అన్ని మనం ఉంచుకునే అంశాలు ఇవి ఉన్నాయి సార్. డిజిటల్ విభజన ఉన్నప్పటికీ కృత్యాలు, వనరులు అన్ని వర్గాల్లో విద్యార్థులకు దృష్టిలో ఉంచుకొని ప్రణాళిక చేసుకోవాలి. ఇది ఇంపార్టెంట్. అంటే లో లెర్నర్స్ ఉంటారు, హై లెర్నర్స్ ఉంటారు, ఇంటెలిజెంట్స్ ఉంటారు, మిడిల్ క్లాస్ పిల్లలు ఉంటారు. వాళ్ళందరికీ సమాన దృష్టితోని మన కాంటెంట్ని తయారు చేయవలసిన అవసరం ఉంది. వీడియో, ఆడియో, విజువల్ ఎఫెక్ట్, వెనుకబడిన మొదటి తరం అభ్యాసంలో మరి ప్రత్యేక అవసరాల పిల్లలు, వాళ్ళని కూడా దృష్టిలో తయారు చేసుకొని మనం ఒక మంచి కాంటెంట్ని తయారు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ఇది ఇంపార్టెంట్ సార్. డిజిటల్ విద్య అమలు ఎట్లా జరగాలనేది ఎన్సీఆర్టీ వాళ్ళు ఇచ్చిన అంశం సార్. దీన్ని మీరు స్క్రీన్ షాట్ తీసుకుంటే 1 నుంచి 12వ తరగతులు దాదాపుగా మనం అందరం ఈ క్లాస్కి చెప్తాం సార్. 1 to 12లో మనం 6 నుంచి 12 చెప్పే వాళ్ళు ఉన్నాం. పీజీటీలు, మోడల్ స్కూల్స్ కావచ్చు, కేజీబీలు కావచ్చు, అట్లాగే గవర్నమెంట్ స్కూల్ 1 to 10. అంటే 30 to 45 minutes కంటే ఎక్కువ ఉండే అవకాశం లేదు ఆన్లైన్. దానికంటే ఎక్కువ చెప్పడం అనేది కష్టం, చెప్పొద్దు అనేది ఒక రూల్ అది. కాబట్టి 30 నుంచి 45 నిమిషాల వరకు మనం ఎట్లాంటి ప్రోగ్రామ్ని డిజైన్ చేసుకోవాలి, అందులో ఎఫెక్ట్ ఎట్లా చెప్పాలనేది మనము ఈ స్క్రీన్ షాట్ ద్వారా మనం ఎట్లా తయారు చేయాలి, ఎన్సీఆర్టీలో ఎట్లా లెసన్ ప్లాన్ ఉంది, ఎట్లా మనం మేనేజ్ చేయాలనేది కూడా ఉంది సార్. మీరు చూడవచ్చు. ఇది ఇంకోటి సింక్రోనైజ్, అసింక్రోనైజ్ అనేది అంటే 2-way వీడియో. అంటే ఇప్పుడు వాట్సాప్ కానీ ఆన్లైన్ క్లాస్ 2-way వీడియో. అదే సార్ కంటిన్యూ. మనకు ఐఐసిటి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ నుంచి డాక్టర్ జి సుధాకర్ యంగ్ ఫెలోషిప్ తను మనకు అందులో లైవ్ లో అందుబాటులో ఉన్నారు. మీరు చూడండి, టైం ఫాలో అప్ చేసి చెప్పండి. 3కి లాగిన్, 3కి స్టార్ట్ అవుతుంది. ఈ రోజు ఉండడం వల్లనే ప్రాబ్లం అయింది. యాక్చువల్గా నాకు సెషన్ 1.5 to 2 hours సెషన్ ఇది. 2-way వీడియోస్ అంటే సార్ పిల్లలకు ఆన్లైన్ చెప్పడము. 1-way వీడియో అంటే మామూలుగా టీవీ ద్వారా కానీ మామూలుగా మనం వీడియో ద్వారా కానీ టెలికాస్ట్ చేయడం, యూట్యూబ్ అన్నట్టు. అలాగే 2-way ఆడియో అంటే సెల్ ఫోన్, వాళ్ళు మాట్లాడతారు, మనం మాట్లాడతాం. 1-way ఆడియో అంటే రేడియో, అంటే మా ఒకటి రేడియో ద్వారానే టెలికాస్ట్ చేస్తాం, పిల్లలు మాట్లాడడానికి అవకాశం ఉండదు. ఇది సింక్రోనైజ్ దాంట్లో తీసుకున్నాం. అందులో 2-way వీడియో, 2-way ఆడియో అనేది చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. అసింక్రోనైజ్ అంటే ఎస్ఎంఎస్, ఎంఎంఎస్, దీక్ష, ఈ కాంటెంట్, రేడియో, టీవీ ఛానల్స్, టీశాట్, ఆన్లైన్ వీడియో, ఇవన్నీ మనం దీన్ని 2 రకాలుగా విభజించవచ్చు. ఉన్నత స్థాయి విద్యార్థులు నిర్దిష్ట మార్గదర్శకాలు అని ఎంతమంది చెప్పాలి సార్. 10 to 15 minutes విరామం ఇవ్వాలి. ఆన్లైన్ తరగతులపై సహచార విద్యార్థులు చర్చలు జరిపి ప్రోత్సహించాలి. ఇలాంటి కాన్సెప్ట్లు అన్ని కూడా ఎట్లా ఉపయోగించాలనే అంశాలు మార్గదర్శకాలు ఉన్నాయి సార్. మీరు వీలైతే స్క్రీన్ షాట్ తీసుకోండి. అలాగే మనం తీసుకున్న పీపీటీ ఎట్లుండాలి అనేది ఒకటి 2 చూపెట్టాను సార్. ఇక్కడ అనేది బ్యాడ్ స్లైడ్ ఎగ్జాంపుల్. ఇట్లా చిన్న మంది పిల్లలకి ఏం అర్థం కాదు, మనం షేర్ చేసినా వాళ్ళు రాయలేరు. అంటే ఎక్కువ బోర్డు లెటర్ ఉండి, తక్కువ కాంటెంట్ ఉండి, ఎక్కువ సమాచారం ఉండే స్లైడ్స్ మనం తయారు చేసుకోవాల్సిన అవసరం ఉంది. గుడ్ స్లైడ్ అనేది రైట్ సైడ్ ఉంది, బ్యాడ్ స్లైడ్ ఎగ్జాంపుల్ అంటే లెఫ్ట్ సైడ్ ఉంది సార్. దాన్ని మీరు గమనించండి. 5 లేదా 6 బుల్లెట్ పాయింట్ల కంటే ఎక్కువ మించి ఉండకూడదు. గ్రాఫ్లో, ఇన్ఫోగ్రాఫ్స్లో, చార్ట్లు ఎక్కువగా ఉంటే బాగుంటుంది. ఇది స్లైడ్ అండ్ కాంటెంట్. టీచర్ గైడ్లైన్స్ ఆల్రెడీ చెప్పాను సార్. డీప్ ప్రిపరేషన్ ఉండాలి. ఎవ్రీవన్ వాచ్ అవర్ ఆన్లైన్ టీచర్ ఇంతకుముందు చెప్పినట్టు సెలెక్ట్ రిలవెంట్ కాంటెంట్ ఫ్రమ్ ది ఓపెన్ రిసోర్సెస్. అంటే చాలా ఉంది రిసోర్సెస్, మనకు అవసరం మేరకే తీసుకోవాలి. ఎక్కువ తీసుకుంటే ఏమవుతుందంటే మనం చెప్పని రావచ్చు, లేకుంటే మన అవసరం లేని కాంటెంట్ కూడా ఉంటుంది, అది పిల్లలకి ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. అలాగే ఎంగేజ్ 45 minutes ఉంది. అలాగే టైమింగ్ 10 to 5 మనకు ఉండే అవకాశం ఉంది. ఈవినింగ్, మార్నింగ్ అంటే మనకు కొంత ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఆ టైంలోనే మనము ఎంగేజ్ చేయవలసిన అవకాశం ఉంటుంది. ఇది టీచర్ గైడ్లైన్లో. అలాగే కో ఎడ్యుకేషన్ ఉన్నప్పుడు కొన్ని సవాళ్ళు ఎదుర్కొంటాం. ఇద్దరు మేడంతోనే మాట్లాడినప్పుడు సార్ కో ఎడ్యుకేషన్ చాలా ప్రాబ్లం అవుతుంది సార్, ఆడపిల్లలు మా పిల్లలు ఉంటారు, ఇద్దరిని కలిపి తీసుకోవడం వల్ల వచ్చే సమస్యలకు ఎట్లా సార్ అంటారు. ఇది కూడా ఒక మన టీచర్లు చాలా జాగ్రత్తగా వాళ్ళ ప్రోగ్రామ్ డిజైన్ చేయాల్సిన అవసరం ఉంది. అసైన్మెంట్స్, ఫీడ్బ్యాక్ తయారు చేసుకోవాలి. టైం టేబుల్ సబ్జెక్ట్ వైజ్, క్లాస్ వైజ్గా తయారు చేసుకోవాలి. అంటే రోజు 1 లేదా 2 క్లాస్ కంటే ఎక్కువ చెప్పే అవకాశం లేదు. మళ్ళీ వీక్లీ టైం టేబుల్, మంత్లీ టైం టేబుల్, లేదా మనకు 15 days టైం టేబుల్ మనం తయారు చేసుకొని మొదలే పిల్లలకు ప్రిపేర్ చేస్తే వాళ్ళు సిద్ధమై ఉండడం అనేది ఇక్కడ జరుగుతుంది. అలాగే CWSN ఇవాల్యుయేషన్ లెర్నింగ్ అవుట్కమ్స్, సైబర్ సేఫ్టీ అత్యంత ముఖ్యమైనది. ఈ మధ్యలో మనం చూసాం, పిల్లలు ఆన్లైన్లో ఉండి వాళ్ళ ఏదో ఈమెయిల్ వస్తే దాన్ని క్లిక్ చేస్తే వాళ్ళ డబ్బులన్నీ మాయమైపోయినాయి బ్యాంక్లోనే.
రేపు మన పిల్లలు కూడా చేసే అవకాశం ఉంది. కాబట్టి సైబర్ సేఫ్టీ ఏముంది, ఆ పిల్లలకు చెప్పాల్సిన అవసరం మనం ఉంది సార్. ఇది మనకున్న టీచర్ గైడ్లైన్. అలాగే మెంటల్ హెల్త్, ఫిజికల్ ప్రాబ్లమ్స్ అనేది ఆల్రెడీ నేను చెప్పాను సార్. అంటే ఎట్లా వాళ్ళ పిల్లలకు బ్రౌజింగ్ హిస్టరీ కావచ్చు, అవాయిడ్ వీడియో గేమ్స్ కావచ్చు, ఎన్క్రిప్టివ్ సాఫ్ట్వేర్ని ఖచ్చితంగా పెట్టాలి. టీవీ ఫ్రీక్వెంట్లీ స్క్రీనింగ్ చేంజ్. పిల్లలు మనం చూడగానే స్క్రీన్ చేంజ్ చేస్తుంటే వాళ్ళు తప్పు దారిలో పోతుంది అన్నట్టు అర్థం. కాబట్టి వాళ్ళని ఎప్పుడు మనం వాచ్ చేస్తుండాలి. టీచర్కు ఇది ఖచ్చితంగా గైడ్లైన్స్లో ఉన్నాయి సార్. అలాగే సేఫ్టీ మెజర్స్ తీసుకోవాలి. అబ్జర్వేషన్ అబౌట్ ది వయలేషన్ వీడియోస్, అన్నెసరీ వీడియోస్ షేర్ చేసి ఇబ్బందులు తెచ్చుకోవడము. యూజ్ పేరెంట్ కంట్రోల్ డివైస్, ఇది చాలా ఇంపార్టెంట్ సార్. ప్రతి పేరెంట్కు యూజ్ పేరెంట్ కంట్రోల్ డివైస్ ఉపయోగించినట్టయితే అన్నెసరీ వీడియోస్ పిల్లలకు చూసే అవకాశం లేదు. అలాగే సైబర్ సెక్యూరిటీ పిల్లలకు చెప్పాలి. ఇది కింద ఒక క్లిక్ ఉంది సార్, అందులో దానికి సంబంధించిన బుక్, సైబర్ సెక్యూరిటీ మొత్తం వివరాలు మనకు ఎన్సీఆర్టీలో ఉంది సార్. మీరు ఎవరైనా సిబిఎస్ఈలో అకాడమిక్లో ఉంది, మీ పిల్లలకు మన పిల్లలకు కూడా ఇది అవసరం ఉంటుంది. ఆ లింక్ని మీరు ఒకసారి స్క్రీన్ షేర్ చేసుకుంటే నేను అది మీరు చూడవచ్చు సార్, దాంట్లో ఉన్న సైబర్ సెక్యూరిటీ ఏముంది అనేది. నెక్స్ట్ ఇది డూ అండ్ డోంట్స్, ఇవి చేయాలి ఇవి చేయకూడదు. కొన్ని పిక్చర్తో ఉంది సార్, నేను పెద్దగా వివరించే అవసరం లేదు. ఎట్లా కూర్చోవాలి ఎట్లా కూర్చోకూడదు, ఎట్లా చూడాలి ఎట్లా చూడకూడదు, ఎట్లా చేయాలి ఎట్లా ఎంత టైం ఉండాలి. ఇక్కడ పిల్ల పూర్తిగా వంగి చూస్తుంది. అక్కడ ప్యానెల్ ఫస్ట్ స్లైడ్లో ప్యానెల్ కార్డ్ వచ్చే అవకాశం ఉంది. ఇక్కడ పక్కన చూడండి, చేయవలసిన ఒక టేబుల్ అరేంజ్మెంట్, కుర్చీ అరేంజ్మెంట్, ఎట్లా చేయకూడదు ఎట్లా కూర్చోవాలి ఎట్లా కూర్చోకూడదు, అన్ని అంశాలు 2 స్లైడ్స్లో అదే చూపెట్టాను సార్ నేను. అలాగే ఇది ఒక పిక్చర్ చూడండి సార్. 18 ఇంచుల దూరం ఉండాలి, కనీసం 90 డిగ్రీలతో లంబాకోణంతో కూర్చోవాలి, ఎరెక్ట్గా కూర్చోవాలి. అది మీరైనా, రేపు నేనైనా, మన పిల్లలైనా, మన గవర్నమెంట్ పిల్లలైనా. 18 ఇంచుల ఎత్తు ఉండాలి, 2 ఇంచుల వెడల్పు, మన కాళ్ళ వెడల్పు ఉండాలి. ఇది ఫిజికల్ ఫిట్నెస్కి చాలా అవసరం ఉన్న కాన్సెప్ట్ సార్. ఇది మీరు అందరూ కూడా పాటించవలసిన అవసరం ఉంది. ఇది తప్పు. సెకండ్ పిక్చర్లో కూర్చోవడం అనేది అది హెల్త్ ప్రాబ్లం క్రియేట్ చేసే అవకాశం ఉంది. రెండోది ఇక్కడ చూడండి, కూర్చోవడం ఎలా కూర్చోవాలనేది 20 నిమిషాల కంటే ఎక్కువ కూర్చోవడానికి వీలేదు. కూర్చుంటే ఖచ్చితంగా కొంత చిన్న ఎక్సర్సైజ్, ఒక 2 నిమిషాలు కొంత వాటర్ తాగడానికి లేవడము, లేకపోతే దేనికన్నా కొంత నిలబడము, లేకపోతే అటు ఇటు కదలడము చేయవలసిన అవసరం ఉంది. అది కనీసం 8 నిమిషాలు నిలబడాలి, 2 నిమిషాలన్నా నడవాలి. అలాగే చేయవలసిన ఏంటంటే ఇది మనం చూస్తున్నాం ఎట్లా కూర్చోవాలనేది. ఇక్కడ చేయకూడదు అంటే అంతా ఒకటే కుర్చీ మీద కూర్చొని చుట్టుముట్టు అన్ని అంతరాయం లేకుండా ఉండడం అనేది ఇక్కడ మీరు గమనించవచ్చు సార్. అంటే పిక్చర్ మీకు అంత మెసేజ్ ఇస్తుంది సార్ దాదాపుగా. లిమిటేషన్ ఆఫ్ ఆన్లైన్, ఇంతకుముందు లిమిటేషన్ ఏంది, ఏ హద్దులు ఉన్నాయంటే టీచర్ ఈజ్ నాట్ ఏ రిప్లేసింగ్ ఆఫ్ ది ఆన్లైన్. అంటే వీడియో వేసేసి పిల్లలకు క్లాస్ అయిపోయింది అని మనం చెప్పే అవకాశం ఉంది. రేపు మంచి వీడియో ఉంటే సార్ కంటే వీడియోనే బాగా చెప్తుంది అంటాడు, లేకుంటే సార్ మాకు వీడియోలో ఉన్న పాఠాలే బాగున్నాయి సార్ అంటాడు. అంటే ఇక్కడ ఏమవుతుందంటే టీచర్ పాసివ్గా అయ్యే అవకాశం ఉంది. ఆన్లైన్ సిస్టమ్ టెక్నాలజీ యాక్టివ్ అయిపోతుంది. ఎప్పుడైతే ఆన్లైన్ సిస్టమ్ యాక్టివ్ అయిపోతుందో టీచర్ పాసివ్ అయిపోతాడో మన బెస్ట్ ఎబిలిటీ అనేది పిల్లలు గుర్తించే పరిస్థితి ఉండకపోవచ్చు. అంటే రేపు బెస్ట్ చూస్ బేస్ ఎడ్యుకేషన్, మనకంటే బాగా చెప్పే, మనకంటే బాగా నచ్చే వీడియోస్ని వాడు అక్కడ అడాప్ట్ చేసుకొని మనం చెప్తే వినకపోవచ్చు. మన విలువలు, టీచర్ ఎబిలిటీ, టీచర్కున్న రిలేషన్స్ని దెబ్బతినే అవకాశం ఉంది. ఇది చాలా పెద్ద లిమిటేషన్ సార్. ఆన్లైన్ ఎరాడికేషన్ ఆఫ్లైన్, పూర్తిగా ఆన్లైన్కి మనం బానిస అయిపోతే ఆఫ్లైన్ అనేది ఉండదు. ఇక ఉన్నప్పుడు రేపు రిక్రూట్మెంట్ ఉండకపోవచ్చు, టీచర్స్ ఉండకపోవచ్చు, క్లాస్ రూమ్స్ కూడా ఉండే అవకాశం లేదు. ఇది ఓన్లీ కోవిడ్ లాంటి పెండమిక్ సిచ్యువేషన్లు వచ్చినప్పుడు ఆన్లైన్లీ ఎక్కువ డిపెండ్ కావాల్సిన అవసరం ఉంది తప్ప ఆఫ్లైన్కి పూర్తిగా రిప్లేస్ చేస్తే మాత్రం ఇది సాధ్యమయ్యే పని కాదు సార్. అలాగే వీఆర్ నాట్ రెడీ టు ఎనఫ్ టు అడాప్ట్ దిస్ చేంజ్. ఒక్కసారి ఈ చేంజ్ మనం అందరం కూడా సిద్ధం లేము, కానీ కొంతవరకు దీన్ని ఉపయోగించుకోవడానికి మాత్రం అందరం సిద్ధంగా ఉన్నామనేది ఇక్కడ గమనించాలి. ల్యాక్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ ఎక్స్పీరియన్స్ అండ్ టెక్నికల్ ఎక్విప్మెంట్స్, టెక్నికల్ ఎక్విప్మెంట్స్ లేవు, టెక్నికల్ ఎడ్యుకేషన్ మనం అందరం ఇచ్చుకున్నాం. ఇప్పుడు ఎఫ్పిహెచ్సి స్వతహాగా ముందుకొచ్చి మీ అందరికి కూడా పైసా ఖర్చు లేకుండా ఈ ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. అందరికీ సాధ్యం కాకపోవచ్చు, అందరి టీచర్లకి సాధ్యం కాకపోవచ్చు. కాబట్టి ఇవన్నీ ల్యాక్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అనేది చాలా మంది టీచర్లు ఇప్పటికి కూడా ఉంది. ఎఫెక్ట్ ఆన్ హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఇప్పటికే న్యూట్రిషన్ ప్రాబ్లంతో మా పిల్లలు ఇబ్బంది పడుతున్నారు. రేపు హెల్త్ ప్రాబ్లం వచ్చినప్పుడు ఎలాంటి సిచ్యువేషన్ ఉంటుంది అనేది మనకు తెలుసు. అలాగే ఈ కాంటెంట్ ఈజ్ నాట్ ఎట్ రెడీ, అంటే మనకున్న టెక్స్ట్ బుక్ ఇంకా ఈ కాంటెంట్లో మారలేదు. కాబట్టి అదొక లిమిటేషన్ మనకున్నది. 1-2 అవర్స్ కంటే ఎక్కువ చెప్పే అవకాశమే లేదు. నేను 6 గంటలు బాగా చెప్తానంటే ఆన్లైన్లో సాధ్యం కాదు. ఎందుకంటే టీచర్ మారుతుంటే స్కూల్లో సాధ్యం, కానీ ఒకే టీచర్ 2-3 గంటలు చెప్తాము అంటే పిల్లలు వినే అవకాశం ఎట్టి పరిస్థితులు లేదు. అటెన్షన్ కూడా సైకలాజికల్గా ఉండదు. నాట్ ఈజీ టు మెయింటైన్. ఇంతకుముందు అన్నారు ఫేస్బుక్ పిల్లలు అలవాటు పడ్డారు, టిక్టాక్, వాట్సాప్, ట్విట్టర్, వీడియో గేమ్స్కి అలవాటు పడ్డారు. వాళ్ళందరినీ కాదని మన ఆన్లైన్ ఎడ్యుకేషన్కి పిల్లల్ని రప్పియాలి. ఇది పెద్ద లిమిటేషన్, అంటే హద్దు. దీన్ని ఎట్లా చేర్పేస్తామా అనేది మన టీచర్ ఎబిలిటీ మీదనే ఆధారపడి ఉంటుంది సార్. ఇది ఒక పాపులర్
ఫాస్ట్ టూల్ సార్. మీరు అందరు దీని స్క్రీన్ షాట్ తీసుకోండి సార్. మొన్న చెప్పిన ప్రొఫెసర్ రామచంద్ర సార్ చెప్పిన అన్ని టూల్స్ ఇందులో ఉన్నాయి, అన్ని ఉన్నాయి అవి దాదాపు. అవి అవి కొన్ని ఏం చేస్తాం అంటే స్లైడ్స్ మనకు షేర్ చేయి. ఒకటి రెండు రిక్వెస్ట్లు. రైట్ అన్న. ఇక 2 minutes అయితే అయిపోతుంది అన్న, 2 minutes ఓన్లీ. ఓకే, ఇది ఒక స్లైడ్ మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి, నేను పంపిస్తాను సార్. మహేందర్ సార్ చెప్పినట్టు ఐ విల్ షేర్ దిస్ సార్. ఇలా చాలా టూల్స్ ఉన్నాయి, అన్ని రకాల టూల్స్ ఫ్రీ కాస్ట్లో దొరుకుతుంది. అలాగే రెండోది నెక్స్ట్ చూడండి సార్, అది కూడా ఒక ఓపెన్ ఎడ్యుకేషనల్ రిసోర్సెస్ ఎన్ని ఉన్నాయి చూడండి దాదాపు. దీన్ని కూడా స్క్రీన్ షాట్ వీలైతే తీసుకోండి. నేను ఎఫ్ఎస్లో పెడతాను. ఈ అంశాలని మీరు అందరూ దృష్టిలో పెట్టుకుంటే ఒక ఎఫెక్టివ్ లెర్నింగ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ మనం అందరం ఫిజికల్ సైన్స్ వాళ్ళు చెప్పగలుగుతాం సార్. ఒక అంబేద్కర్ గారు చెప్పినట్టు పర్పస్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇస్ టు మొరలైజ్ అండ్ సోషలైజ్ ది పీపుల్స్. సమాజానికి ఉపయోగపడేదే ఉండాలి కానీ అనేది ఆయన ఉద్దేశం సార్. అంబేద్కర్ గారి ఈ కొటేషన్తోనే ఈ 4 అంశాలని మీతో షేర్ చేసుకోవడం అవకాశం ఇచ్చిన మిత్రులందరికీ, ముఖ్యంగా ఫిజికల్ సైన్స్ ఫోరం సిద్దిపేట జిల్లా మిత్రులకు, అలాగే డిఎస్ మహేందర్ గారికి, ముఖ్యంగా మన ఎఫ్ఎస్టి బాధ్యులకు పేరు పేరున నాకు ప్యాషన్స్తో విన్నాను కొంత. ఎందుకంటే ఐసిటి ప్రొఫెసర్స్ మనకు ఒక గెస్ట్గా రావడం జరిగిందని సార్ ఇంతకుముందు చెప్పారు. వాళ్ళకు మనం హానర్ చేయాలి కాబట్టి ఆ అవకాశం ఇవ్వడానికి మేము కొంత తొందరగా స్కిప్ చేయడం జరిగింది సార్. అన్యదా భావించొద్దు. మీరు ఇచ్చిన అవకాశానికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. మహేందర్ సార్, ఓవర్ టు మహేందర్ సార్. Okay, thank you, Sagar bhai. Thank you so much. Very nice explanation today. Wonderful explanation by you. Welcome. Okay, nice. Thank you. సో ఈరోజు మనకు మిత్రులు మన మిర్దొడ్డి టిఎస్ఎంఎస్ మోడల్ స్కూల్లో పనిచేసే చంద్రశేఖర్ సార్ ద్వారా మనకి ఈరోజు జి సుధాకర్, యంగ్ సైంటిస్ట్ అవార్డు విన్నర్ ఫ్రమ్ ఐఐసిటి, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ, తను ఈరోజు మనకు ముఖ్య అతిథిగా రావడం జరిగింది. వారిని సిద్దిపేట డిఈఓ, డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషనల్ ఆఫీస్ మరియు సమగ్ర శిక్ష ఎఫ్ఎస్టి తరపున వారికి ఘన స్వాగతం పలుకుతూ ఉన్నాం. వారిని సాదరంగా ఈ ఆన్లైన్ వేదికలోకి సాదరంగా ఆహ్వానం చెప్తూ వారిని మాట్లాడాల్సిన కోరుతున్నాను. డాక్టర్ జి సుధాకర్, సీనియర్ సైంటిస్ట్, యంగ్ సైంటిస్ట్ అవార్డు విన్నర్, ఐఐసిటి, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ. థ్యాంక్ యూ సార్. ఓవర్ టు సుధాకర్ సార్. డాక్టర్ సుధాకర్. Good afternoon. Am I audible to all of you? Yeah, sir. వినబడుతుంది. ఓకే. Okay. Thank you very much. So first of all, I would like to thank all of you. It is a wonderful platform for me to share, some of my experiences. Or, Dr. Chandrasekhar actually asked me to, participate in this program. Initially, he asked one of my colleagues, but only one criteria made me to eligible for this participation, because I can speak Telugu also. That's only the thing. Otherwise, my colleague would have talked to you. So don't worry, I can talk in Telugu also, but please excuse me because I use some English words as well. Okay. I have not made, sorry, ఎక్కువగా చాలా పెద్ద ప్రజెంటేషన్ చేయలేదు. వెరీ లిమిటెడ్ స్లైడ్స్ చేశాను. అందులో నేను కొన్ని పాయింట్స్ మీద డిస్కస్ చేస్తాను. ఇంతకుముందు చూసినట్టయితే నా ముందు స్పీకర్ చాలా డీటెయిల్డ్ గా టీచింగ్ అబౌట్ మీ ఆన్లైన్. వాట్ ఐ అండర్స్టూడ్ ఈస్ యూ ఆర్ ట్రైంగ్ టు అడాప్ట్ మేబీ ఇన్ దిస్ పాండమిక్. ఎలా ఉండాలి టీచింగ్ మెథడ్ అనేది మీరు ఎక్కువగా దాని మీద ఫోకస్ చేస్తున్నట్టుగా నాకు అనిపించింది. బట్ నేను అంత డీటెయిల్ గా ఇవ్వలేకపోయినప్పటికీ వీఆర్ ఇన్ ద సేమ్ బోట్. మేము కూడా మీలాగే టీచింగ్, బట్ మీరు ఎట్ ద వెరీ బిగినింగ్ స్టేజ్ లో ఎలా అయితే మౌల్డ్ చేసి స్టూడెంట్స్ ను తయారు చేస్తారు, ఆ తర్వాత మీరు మౌల్డ్ చేసినటువంటి స్టూడెంట్ ను మేము ఫర్దర్ ఇంకా కొంచెం ఎక్కువ ట్రైన్ చేసి వాళ్ళని ఇంకా ఎక్కువ విజ్ఞానాన్ని అందించడానికి మేము ట్రై చేస్తాం. నేను ఇనిషియల్ గా చూసినట్టయితే నేను చదివినప్పుడు స్కూల్లో, నేను కూడా ఒక గవర్నమెంట్ స్కూల్లో విలేజ్ లో చదివాను. సో అది ఎలా ఉండేది విత్ ఇన్ 20-25 years లో ఎలా మారిపోయింది అనేది కొంచెం చెప్తాను మీకు. మేము చదివేటప్పుడు చూస్తే అయితే చాలా ఇంత వర్క్లో అనిపించేది కాదు. చాలా మాకు సమయం దొరికేది, ఫ్రీగా ఉండేది. వీ ఎంజాయ్డ్, అంటే నేచర్ లో ఎక్కువ ఎంజాయ్ చేస్తూ చదివాం మేము. అది మాకు ఎంతో ఉపయోగపడింది. ఇప్పుడు చూస్తే కొన్ని నేను ఒక్కసారి నా నేను అందులో ఎక్కువ చూపించే
So can I share my desktop? Yeah, sir. Continue, sir. I request you, sir, once your headphone exit and entry, sir, once again. Remove and set up, sir. Oh, that I have to do? Yes, sir. Okay. So this option is not coming. Hello? Sir. Yes, sir. Audible and visible. Your video also sharing, sir. Screen share. No, my video, but are you able to see my presentation? Yes, sir. Continue, sir. That sharing option is not coming. What, sir? Is my నా presentation కనిపిస్తుందా మీకు? లేదు సార్, షేర్ స్క్రీన్ చేయండి. మీరు మధ్యలో గ్రీన్ కలర్ లో షేర్ స్క్రీన్ ఉంది, దాన్ని క్లిక్ చేయండి. బట్ అది యాక్టివ్ లేదు. ఎందుకు సార్? ఉంది, మీకు ఆల్రెడీ నేను పోస్ట్ ఇచ్చాను. ఓకే రైట్. యూ కెన్ షేర్ ఇట్. ఓకే. యా ఐఐసిటి. ఓకే. Yeah. Is that clear now? Yeah. Visible and audible. Yeah. Continue, sir. My presentation is also appearing, right? Yeah. Screen sharing is okay. Yeah. Thank you very much. See, ఇక్కడ ప్రెజెంటేషన్ లో నేను ఎక్కువ స్లైడ్స్ డీటెయిల్ గా మీకు ఎలా టీచ్ చేయాలి అనే దాని మీద నేను చేయలేదు. మీరు నాకు తెలిసి మీరు రోజు చేస్తున్న పనిని నేను ఎక్కువగా దాని గురించి ఏమీ కామెంట్ చేయను. అండ్ ఐ అప్రిషియేట్, బికాస్ నేను స్కూల్లో నేర్చుకున్నది కూడా ఇలాంటి టీచర్స్ దగ్గరేను. నా స్టడీ కానీ కెరీర్ కానీ స్టార్ట్ అయ్యి, సో ఆ టైంలో చూస్తే నేను కొంచెము చదవడానికి టీచర్స్ నుండి ఓన్లీ డిపెండ్ అయ్యింది, టీచర్స్ నుండి అలా చదివి ఎంతో ఉపయోగపడింది అది. దాని తర్వాత వస్తే అప్పుడున్న పరిస్థితులకి అప్పుడు ఫ్రీగా నేర్చుకోవడానికి ఎంతో ఎక్కువగా అవకాశం ఉండేది. అంటే ఎక్కువ ఇన్ఫర్మేషన్ కానీ మోతాదుకి మించి ఇన్ఫర్మేషన్ కానీ అవైలబుల్ లేదు. బట్ అది ఒక వరదలాగా ఇప్పుడు చూస్తే అయితే ఎక్కువ వర్షాలు పడి ఒక వరదలాగా, అంటే ఏది అబ్జర్వ్ చేయాలో ఏది అబ్జర్వ్ చేయకూడదో తెలియని పరిస్థితిలో ఉంది. ఎందుకంటే ఈ గాడ్జెట్స్ కానీ ఇప్పుడు ఉన్న పరిస్థితిలో చూస్తే గాడ్జెట్స్ కానీ ఉన్న ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కానీ చాలా ఇన్ఫర్మేషన్ అవైలబుల్ ఉంది. బట్ స్టూడెంట్స్ చాలా కన్ఫ్యూజ్డ్ స్టేజ్ లో ఉన్నారు. ఇప్పుడు విపరీతమైన ఇన్ఫర్మేషన్ ను పంప్ చేయడం వల్ల కూడా ఎక్కువగా అబ్జర్వ్ చేసుకోలేని పరిస్థితిలో స్టూడెంట్స్ ఉన్నారు. అయితే ఇప్పటికీను స్కూల్లో ఒక స్టూడెంట్ స్కూల్కి వెళ్ళి టీచర్ దగ్గర విని నేర్చుకున్నదే చాలా ఎఫెక్టివ్ గా ఉంటుందని నా నమ్మకం. సో నేను ఈ రోజు ఏం చేస్తానంటే కొన్ని ఆస్పెక్ట్స్ మీద కొద్దిగా మాట్లాడతాను. అంటే ఒక స్టూడెంట్ లో ఎలాంటి విషయాలను మనం ఇంకెక్కువ ఫోకస్ చేయాలి నేర్చుకోవడానికి అనేదాన్ని చేస్తాను. ఎందుకంటే ఇప్పుడు ఒక లేట్ స్టేజ్ లో స్టూడెంట్ నుండి ఏం ఎక్స్పెక్ట్ చేస్తామో, ఏం ఉండాలి అనేది కొద్దిగా నేను చూస్తాను. మీరు ఎలాగూ ఇప్పుడు చూస్తే ఈ పాండమిక్ సిచ్యువేషన్ లో ఎలాంటి టెక్నిక్స్ యూజ్ చేయాలి టీచింగ్, ఐ థింక్ యూ ఆర్ వెరీ మచ్ ఫెమిలియర్ అండ్ యూ ఆర్ ఏబుల్ టు డూ ఇట్. అయితే ఇందులో నేను చూస్తే కొంచెం ఇప్పుడు ఉన్న రీసెంట్ టైంలో ఒక టీచరు ఒక స్టూడెంట్ మధ్యన ఎలాంటి రిలేషన్ ఉంటుంది? ఎక్స్క్యూజ్ మీ సార్. Sir, we have the session time up to 3:50, sir. Now I am reached. We have reached 3:11, 3:13. So 40 minutes left. So I'll finish. Don't worry. I'll continue finish. up to time, sir. Within the time. Okay. Fine. Perfect. Little bit speed up. Yeah. సో ఇందులో చూస్తే ఈ ఇన్ఫర్మేషన్ ఎక్సెస్ అనేది ఫిల్టర్ చేసి స్టూడెంట్ కి అందించడం అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇందులో ఫస్ట్ థింగ్ స్కూల్లో ఇప్పుడు స్టూడెంట్స్, మీరు ఇంతకుముందు స్పీకర్ నేను చూశాను. సో ఎలా స్టూడెంట్స్ ఆర్ ఎంగేజ్డ్ విత్ అదర్ యాక్టివిటీస్,
సో మొబైల్స్లో కానివ్వండి, టీవీలో కానివ్వండి, వీడియోస్ వాచ్ చేయడం కానివ్వండి. సో వీటి వలన కొంచెము డిస్ట్రాక్షన్ అనేది డెఫినెట్గా ఉంటుంది. సో దీన్ని మనము డిజిటల్ డిస్ట్రాక్షన్ అంటారు. సో అది మీరు తరువుగా ఇప్పుడు దాని గురించి ఆలోచిస్తూ న్యూ మెథడ్స్ తీసుకురావడం అనేది చాలా సంతోషించాల్సిన విషయము. సో నేను ఏమంటానంటే పూర్తిగా ఇప్పుడు స్కూల్లో ఎప్పుడైతే టీచర్ స్టూడెంట్ అనేది ఇంటరాక్టివ్ గా ఉంటుందో అది ఎఫెక్టివ్ గా ఉంటుంది. బట్ అది పాసిబుల్ కానప్పుడు కూడా మనం ఎలాంటి సిచ్యువేషన్స్ లో టీచ్ చేయాలనేది ఇప్పుడు ఆన్లైన్ అనేది చాలా ఉపయోగపడుతుంది. బట్ ఇది పర్మనెంట్ కాకపోయినప్పటికీ ప్రస్తుత పరిస్థితుల్లో దీన్ని మనం ఓవర్కమ్ కావడానికి అందరూ ఆలోచిస్తున్నటువంటి విషయమే. సో ఇక్కడ మనం చూస్తే ఫౌండేషన్ అనేది ఇక్కడ గట్టిగా ఉండాలి. అది ఖచ్చితంగా టీచర్స్ నుండి మీ అందరి సహకారంతో పాసిబుల్ అవుతుంది. ఇక్కడ ఎంత స్ట్రాంగ్ ఫౌండేషన్ పడుతుందో స్టూడెంట్స్ కి, సో వాళ్ళు అంత ఎఫెక్టివ్ గా ఇన్ ఫ్యూచర్ లో చేయగలరు. ఇక్కడ అందరి ఎఫర్ట్స్ టీచర్స్ నుండి, ఈవెన్ కాలేజీలో లెక్చరర్స్ నుండి ప్రొఫెసర్స్ వరకు వీళ్ళందరూ ఒక స్టూడెంట్ ఎలా తయారు చేయాలి అనే దానికి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూస్తే ఇనిషియల్ గా ఒక పార్ట్ తయారు చేయాల్సి వచ్చినప్పుడు ఇనిషియల్ గా ఎలాంటి మోల్డింగ్ కానీ ఎలాంటి డిజైన్ కానీ చేస్తారో దాన్ని ఫర్దర్ మేబీ బ్యూటిఫికేషన్ కానీ చేయడానికి ఒక డిఫరెంట్ స్టేజెస్ లో ఉపయోగపడుతుంది. ఇక్కడ ఒక నేను చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను. ఒకవేళ స్టూడెంట్స్ ఎలా మనం క్యూరియాసిటీని డెవలప్ చేయాలి, ఒక ఏదైనా విషయాన్ని పాస్ చేయాల్సి వచ్చినప్పుడు ఎలా అబ్జర్వ్ చేయాలి నేచర్ లో అనే దానికి, ఇక్కడ మీరు ఒక మాలిక్యూల్ చూస్తే ఇది ఒక అనాల్జెసిక్ మాలిక్యూల్, పెప్టైడ్ మాలిక్యూల్. ఇది చాలా పెద్ద మాలిక్యూల్. నేను పూర్తి స్ట్రక్చర్ ఇక్కడ మీకు చూపించలేదు, బట్ ఇది ఒక పెద్ద మాలిక్యూల్. దీనికి ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ ఉంది. ఇది ఎలా ఐసోలేట్ చేశారు, దీన్ని ఎలా దాని ప్రాపర్టీస్ చెక్ చేశారంటే ఒక ప్రొఫెసర్, ఈయన బాల్డెమరో ఒలివా అనే ఒక ప్రొఫెసర్ దీన్ని తన స్కూల్ టైంలోనే అబ్జర్వ్ చేస్తూ ఉండారు. ఇది ఒక మీకు గుర్తుంటుంది, ఒక చిన్న మొలస్క్ అని ఉంటుంది, నత్త, బేసికల్ గా సముద్రం ఒడ్డున ఉంటుంది, చాలా స్లోగా నడుస్తుంది, మీ అందరికి తెలిసిన విషయమే. బట్ ఇది దాన్ని ఫుడ్ పట్టుకోవడం అంటే ఏదైనా దీనికన్నా ఫాస్ట్ గా పరిగెత్తుతుంది, అంత ఈజీ కాదు దాన్ని పట్టుకొని ఇది ఫుడ్ గా తీసుకోవడం అంటే. బట్ ఇక్కడ ఈ మొలస్క్ అనేది కొన్ని టాక్సిన్స్ రిలీజ్ చేస్తుంది. ఏదైతే ఆ ఫుడ్ మెటీరియల్ వస్తుందో దాని మీద స్ప్రే చేయడం వల్ల అది ఇన్యాక్టివ్ అవుతుంది, దీన్ని క్యాచ్ చేసి తింటుంది. బట్ ఇది ఆ టైంలో ఒక ప్రొఫెసర్ తన స్కూల్ డేస్ లోనే ఇది అబ్జర్వ్ చేశాడు. బట్ అప్పుడు అతనికి దీన్ని ఎలా ప్రూవ్ చేయాలని కానీ దీన్ని ఎలా తీసుకోవాలని కానీ తెలియలేదు. సో అందుకోసం తను మళ్ళీ ప్రొఫెసర్ అయ్యే వరకు వెయిట్ చేసి, ప్రొఫెసర్ అయిన తర్వాత రీసెర్చ్ వేలు అన్ని ఫైండ్ అవుట్ చేసిన తర్వాత దీని మీద పరిశోధనలు చేసి ఒక ఎక్కడైతే నోన్ అంటే సీ షోర్ లో ఉండే అటువంటి పీపుల్ తో కలిసి దాని కాంపౌండ్ ఎక్స్ట్రాక్ట్ చేసి టుడే ఇట్ ఈజ్ ఏ వన్ డ్రగ్. ఇది మత్ మంత్ గా అంటే ఆపరేషన్ సర్జరీ చేసేటప్పుడు యూజ్ చేసేటువంటి ఒక మెడిసిన్. అయితే ఇంకొక విషయాన్ని నేను చెప్పాలనుకున్నాను, ఫౌండేషన్ వేసేటప్పుడే పిల్లల్లో ఇంటిగ్రిటీని బాగా పెంచడం. అంటే పిల్లల్లో చాలా మందికి ఒక రకమైనటువంటి క్యాజువల్ యాటిట్యూడ్, లైట్ గా తీసుకునే యాటిట్యూడ్ ఎక్కువ కనిపిస్తుంది. బట్ ఒక సైంటిఫిక్ ప్రొఫెషన్ వచ్చేటప్పటికి వీళ్ళు చాలా ఆనెస్ట్ గా, ఎథికల్ గా, మోరల్ గా చాలా స్ట్రాంగ్ గా ఉండాలి. అప్పుడే దీన్ని సక్సెస్ అయ్యే అది ఉంటుంది. సైంటిఫిక్ రిపోర్ట్స్ అనేది చాలా బిలీవబుల్ గా అలాగే వచ్చేసి వాటి మీద రిలయబుల్ గా ఉంటుంది. అయితే ఈ ఇంటిగ్రిటీ అనేది ఏంటంటే ఒకవేళ ఏదైనా మనం ఒక పని చేస్తున్నప్పుడు మనము చేసే పనిని ఒకరు మనల్ని మానిటర్ చేస్తున్నారా, చూస్తున్నారా, అంటే దీని తర్వాత ఎవరైనా చెక్ చేస్తారా అనే దాని మీద కాకుండా ఎవరు చూసినా చూడకపోయినా ఒక సైంటిఫిక్ రిపోర్ట్ అనేది ఆనెస్టీగా, సిన్సియర్ గా చేయాల్సిన అవసరం ఉంటుంది. సో అలాంటి మోరల్ ఎథిక్స్ ను డెవలప్ చేయడం ఇన్ స్టూడెంట్స్ లో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ లేటర్ స్టేజ్ ఆఫ్ ద సైంటిఫిక్ రీసెర్చ్. సో ఇది కొంచెము అంటే అఫ్ కోర్స్ ఇది అన్ని ఎక్కువగా ఉన్నాయి మనం చూస్తే. బట్ కొంతమంది మేబీ వేరియస్ రీజన్స్, కొన్ని ఏంటంటే ఉన్నటువంటి పరిస్థితులు కానీ ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ కానీ కొన్ని అందరికి అవి ఇంపార్టెంట్ అని తెలిసే అటువంటి ఆస్కారం కొద్దిగా తక్కువ అవుతుంది అప్పుడప్పుడు చూసినప్పుడు. సో దాని వలన బాగా ఛాలెంజింగ్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడానికి అంత ఈజీగా ఉండట్లేదు మేబీ ఇన్ ద లేటర్ స్టేజ్ ఆఫ్ దేర్ కెరీర్.
So my request to, I feel this is a very good platform as there are many teachers involved in this program. So my sincere request to all is putting a little bit more efforts on increasing, such a aspects in the students at the very beginning. So I will talk one more again, మీరు చూశారు ఇంతకుముందు ఉన్నటువంటి క్లాసులలో చాలా విషయాలను. ఎక్కువగా ఇప్పుడు మనం ఏదైనా ఒక కంటెంట్ ను చెప్పాల్సి వస్తే స్టూడెంట్స్ కి అది ఎక్కువ వినే క్రమంలో వాళ్ళకి చూసే క్రమంలో కొంత ప్లస్ రాయడంలో కొంత చాలా ఎక్కువగా నేర్చుకునే ఆస్కారం ఉంది. బట్ మీ అందరికి తెలుసు ఇది వినడం కన్నా కూడా మీరు రాయడం కన్నా కూడా ఏదైనా ఒకటి విజువలైజేషన్, ఎందుకంటే ఐ నుండి వెళ్ళేటువంటి ఏదైతే డాటా ట్రాన్స్ఫర్ అవుతుందో బ్రెయిన్ లోకి చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఏదైనా సరే మీరు ప్రజెంట్ చేస్తున్నప్పటికీ స్టూడెంట్స్ కి కొన్ని పిక్చర్స్ ద్వారా మెసేజ్ ను కన్వే చేయడం అనేది చాలా హెల్ప్ఫుల్ గా ఉంటుందని నా యొక్క గట్టి నమ్మకం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు చూసినట్టయితే ఒక కార్టూన్, ఇక్కడ ఈ రీసెంట్ COVID-19 కార్టూన్ చూస్తే ఇది మనకి కంటికి కనిపించినటువంటి ఒక వైరస్, అది ఒక మిసైల్ లాగా ఎలాగా వస్తుంది అనేది ఒక మెసేజ్ ను వెరీ క్లియర్ గా పాస్ అవుతుంది. అది మనకి కంటికి కనిపించదు, కానీ ఒక మిసైల్ కన్నా ఎక్కువగా ఇప్పుడు దాన్ని మనం ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉంది. సో ఏదైతే ఫస్ట్ లైన్ వారియర్స్ ఎలా వీళ్ళందరినీ దాని నుండి ప్రొటెక్ట్ చేస్తున్నారో కూడా ఈ పిక్చర్ చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. సో దీనికి ఎంతో ఇన్ఫర్మేషన్, ఒక పేజ్ ఇన్ఫర్మేషన్ రాయొచ్చు, బట్ పిక్చర్ అనేది వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ఛాన్సెస్ ఉంది. సో ఈ విషయాలతో పాటు నేను ఇంకా కొంచెము మేబీ ఇది మేబీ లిటిల్ బిట్ ఇర్రెలవెంట్ ఫర్ యువర్ థీమ్, బట్ స్టిల్ వాట్ ఐ సీ ఇస్ ఇక్కడ ఎలాంటి ప్లానింగ్ కూడా ఇంకా స్టూడెంట్స్ కి అవసరం అనే ఆస్పెక్ట్ లో కొంచెం డ్రగ్ డిస్కవరీ గురించి చెప్తాను. అంటే ఇది మేము చేసే ఫీల్డ్ కాబట్టి మీకు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను ట్రై చేస్తాను. సో ఇక్కడ ఒక డ్రగ్ ఏదైనా ఒక డిసీజ్ కు ఇమీడియట్ గా రాలేకపోతుంది అనే కారణానికి ఏంటంటే చాలా టైం పడుతుంది ఏదైనా ఒక కొత్త డ్రగ్ రావడానికి. మీ అందరికీ తెలిసే ఉండొచ్చు, ఇనిషియల్ గా ఒక 1 lakh కాంపౌండ్స్ 2 lakhs కాంపౌండ్స్ ను స్క్రీన్ చేస్తే అది ఇనిషియల్ గా మా బేసిక్ రీసెర్చ్ లాగానో లేకపోతే ఒక ఎక్స్ప్లోరేటరీ రీసెర్చ్ లాగానో ఉంటుంది. సో అందులో కొన్ని కాంపౌండ్స్ మేబీ దే మే బి వెరీ ఇంపార్టెంట్ ఆర్ యాక్టివ్. అందులో కొన్ని కాంపౌండ్స్ ను యొక్క ప్రీ క్లినికల్ రీసెర్చ్ వరకు తీసుకెళ్తారు. తర్వాత ఇంకా ఒక యాజ్ ఎ బ్యాకప్ మాలిక్యూల్ ఇంకా కొన్ని క్లినికల్ రీసెర్చ్ వరకు వెళ్తాయి. సో వాటి మేబీ ఫైనల్ గా ఒక మాలిక్యూల్ అంటే ఆల్మోస్ట్ 1 lakh 2 మాలిక్యూల్ నుండి ఒక మాలిక్యూల్ డ్రగ్ అవ్వడానికి ఆస్కారం ఉంటుంది. వీటన్నిటితో పాటు ఇది చాలా టైం టేకింగ్ ప్రాసెస్. ఇఫ్ యూ ఆర్ ఎనఫ్ లక్కీ ఇట్ మే టేక్ ఓన్లీ 5-6 years, బట్ మోస్ట్లీ అండ్ ఇన్ జనరల్ ఇట్ టేక్స్ మోర్ దెన్ 10 years. సో దట్స్ హౌ we don't have many options, but we are keep trying to put the right medicine for the right disease. సో ఈ కాలక్రమంలో నేను ఏం చెప్తున్నానంటే ఇది ఎక్కువగా టైం టేకింగ్ ప్రాసెస్ కాబట్టి చాలా ప్లానింగ్ కూడా అవసరం అవుతుంది వీటన్నిటికీ. అంటే ఇందులో చాలా ఎక్కువ మంది వర్క్ చేయాల్సి వస్తుంది, టీమ్ మెంబర్స్ లాగా వర్క్ చేయాల్సి వస్తుంది. సో ఇవన్నీ ఏంటంటే ఎలాంటి స్టూడెంట్స్ ఎలాంటి క్యారెక్టర్స్ మీన్స్ ఇనిషియల్లీ వాళ్ళకి ఎలాంటి ఫౌండేషన్ పడేదాని మీద ఆధారపడుతుంది. ఈ ఒకరికి ఒకరు కోఆర్డినేట్ చేసుకుంటూ చేయాల్సిన లైక్ టీమ్ వర్క్ లాగా ఉండాల్సిన పరిస్థితి ఉంటుంది. అయితే మీకు ఇంకా ఒక ఎగ్జాంపుల్ చేస్తాను ఈ ప్లానింగ్ లో ఎలాంటి ప్లానింగ్ అవసరం అవుతుంది అనేది. ఇప్పుడు ఒక్కొక్క పెద్ద ప్రాజెక్ట్స్ చేయాల్సి వచ్చినప్పుడు మీ అందరికీ తెలుసు చాలా ప్లానింగ్ అవసరం అవుతుంది, చాలా టైం పడుతుంది, చాలా మనీ అవసరం అవుతుంది. సో ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు చూస్తే అయితే ఇది ఒక హైదరాబాద్ మెట్రో ట్రైన్ ఆల్మోస్ట్ టేకెన్ 10 years ఇక్కడ దాన్ని ప్రాపర్ గా ప్లానింగ్ చేయడానికి. సో ఇక్కడ చూస్తే అయితే ఒక పెద్ద టవర్ ఉంది అని ఇప్పుడు ఎవరైనా ప్రపంచంలో పెద్ద టవర్ అని అయితే మీరు దుబాయ్ అని చెప్తారు ఈజీగా. సో అంతకన్నా ముందు చూస్తే ఇది ఒక టవర్ ఎంపైర్ బిల్డింగ్ అనేది న్యూయార్క్ లో ఉంది. సో దీని గురించి మనం ఒక షార్ట్ స్టోరీ లాగా చూస్తే ఇది ఆల్మోస్ట్ చాలా రోజుల కింద కన్స్ట్రక్ట్ చేసింది. అంటే ఇది ఒక పెద్ద సిటీలోనే ఉంది. ఇప్పుడు మనకు తెలుసు హైదరాబాద్ లో ఏదైనా కన్స్ట్రక్షన్ మెటీరియల్ ఎంటర్ కావాలన్నా దానికి సిటీ రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. 11 తర్వాత ఎంటర్ కావాలి, తర్వాత మార్నింగ్ 3 వరకే పర్మిషన్ ఉంటుంది పెద్ద ట్రక్స్ ఎంటర్ కావడం వల్ల. అలాంటిది ఇది చాలా రోజుల కిందే కన్స్ట్రక్ట్ అయిన బిల్డింగ్ కూడా అలాంటి రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. బట్ ఈ బిల్డింగ్ 1931లో కంప్లీట్ అయింది.
ఇది చూస్తే నెంబర్ ఆఫ్ ఫ్లోర్స్ ఒక 102 ఫ్లోర్స్ 1 or 2 ఫ్లోర్స్ ఉన్నాయి ఇందులో. అయితే మీరందరికీ అనిపించవచ్చు ఇది ఇన్ని రోజుల్లో పూర్తి ఉంటుంది, సిటీలో ఉంది, ఇంత రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి. సో ఆ టైంలో మీకు తెలిసే ఉంటుంది దీనికి ఎటువంటి ఒక టెక్నాలజీ కానీ పెద్ద మెషిన్స్ టూల్స్ కానీ అవైలబుల్ లేవు, చాలా ఇయర్స్ పట్టి ఉండొచ్చు అని. కానీ ఒక ప్రాపర్ ప్లానింగ్ తో చేయడం వలన ఈ ఒక 15 months లో కంప్లీట్ చేసి ఒక రికార్డ్ సృష్టించారు. అంటే ప్లానింగ్ అనేది ఎంత అవసరమో అనేది ఇది చూస్తే మీకు ఈ ఎగ్జాంపుల్ చూస్తే తెలుస్తుంది. సో ఇవన్నీ మీరు ఒక సివిల్ కన్స్ట్రక్షన్ టైప్ ప్రాజెక్ట్స్. బట్ మీరు చూస్తే అగైన్ సైన్స్ లో చూస్తే, పర్టికులర్లీ కెమిస్ట్రీ లో చూస్తే మాలిక్యూల్స్ కూడా, పర్టికులర్లీ ఆర్గానిక్ మాలిక్యూల్ కూడా చాలా కాంప్లెక్స్ మాలిక్యూల్స్ ఉంటాయి. సో ఇందులో ఇంత పెద్ద మాలిక్యూల్ ను ఎప్పుడైనా ప్లాన్ చేసినప్పుడు చాలా ప్లానింగ్ అవసరం అవుతుంది, చాలా ఎఫర్ట్స్ అవసరం అవుతాయి, చాలా మనీ కూడా అవసరం అవుతుంది. సో ఇది ఒక టాలిటాక్సిన్ అనే మాలిక్యూల్ న్యాచురల్ ప్రొడక్ట్ నేచర్ నుండి ఐసోలేట్ చేయబడింది. సో ఇది ఐసోలేట్ చేయడానికి, క్యారెక్టరైజ్ చేయడానికి కూడా చాలా డిఫికల్ట్ అవుతుంది. సో ఇందులో ఒక 129 కార్బన్, 221 హైడ్రోజన్, ఆక్సిజన్, నైట్రోజన్ అలా ఇవన్నీ ఉండడం వలన ఈ కాంపౌండ్ క్యారెక్టరైజ్ చేయడం కానీ, ల్యాబ్ లో సింథసైజ్ చేయడం కానీ చాలా డిఫికల్ట్ ప్రాసెస్. సో ఇవన్నీ తీయాలంటే ఒక స్టూడెంట్ కు ఒక నాలెడ్జ్ తో పాటు అంటే ఎలా ట్రైన్ అయ్యాడు, ఎలా ఆలోచిస్తున్నాడు అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. అయితే ఇంకో కొన్ని మాలిక్యూల్ చూస్తే మనకి మీ అందరికీ తెలిసి ఇది ఒక నీమ్ ప్లాంట్. ఇందులో నుండి ఒక మాలిక్యూల్ ను ఐసోలేట్ చేశారు, ఇది అజాడిరెక్టా ఇండికా అంటారు. ఇది కూడా వెరీ కాంప్లెక్స్ మాలిక్యూల్. ఇది మన నీమ్ ట్రీలో చాలా విరివిగా లభిస్తుంది. కానీ దీన్ని ఎలా చూస్తారంటే సైన్స్ లో కరెక్ట్ కాంపౌండ్ కాదా ఆర్ కరెక్ట్ కాంపౌండా లేదా అని తెలియడానికి మనం ఒక మాలిక్యూల్ ను ఈ మాలిక్యూల్ అని చెప్తే ఇది ల్యాబ్ లో సింథసైజ్ చేసి, అంటే ఇప్పుడు మనకి ఎటువంటి డిఫరెన్స్ లేదు, ల్యాబ్ లో సింథసైజ్ చేసింది మనకి నేచర్ నుండి వచ్చింది సేమ్ అన్నప్పుడు ఈ కాంపౌండ్ స్ట్రక్చర్ ఏదైతే ఉందో అది కరెక్ట్ అని మనం చెప్తాం. సో అలా దీనికి ఇది ఒక పెద్ద ప్రాజెక్ట్ లాగానే చూస్తాం సైన్స్ లో. అయితే మీరు మెట్రో ఎలాగో ఇది ఇలా చేయడానికి కూడా చాలా టైం పట్టింది. ఆల్మోస్ట్ ఇన్ యుఎస్ ఒక పెద్ద అంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్న ల్యాబొరేటరీలో కూడా దీనికి ఒక 17 to 20 years టైం పట్టింది. ఇట్ వాజ్ వన్ సైంటిఫిక్ ఛాలెంజ్. సో ఇంకొక మాలిక్యూల్ చూసినట్టయితే ఇది టాక్సాల్. ఇది చాలా ఇంపార్టెంట్ ఫర్ ద క్యాన్సర్ ట్రీట్మెంట్. ఇందులో అగైన్ ఇది చైనీస్ ట్రీలో లభ్యమవుతుంది. ఒక 100 years ఉన్న ఒక ట్రీని కట్ చేస్తే ఒక పేషెంట్ కు మాత్రమే సరిపోయేటువంటి డోస్ లాగా ఈ మాలిక్యూల్ ఉంటుంది. కానీ ఇదే మాలిక్యూల్ అంటే కొంచెం పార్షల్ సగం ఇంపార్టెంట్ మాలిక్యూల్ అనేది దాని బెరడులు కూడా అవైలబుల్ ఉంటుంది. సో ఎప్పుడైతే దాన్ని ఎక్స్ట్రాక్ట్ చేసి ఆ పార్షల్ సింథసిస్ చేశారో ఈజీగా దీన్ని ఒక డ్రగ్ లాగా యూజ్ చేయడం జరిగింది. సో ఇది కూడా ఒక మెరైన్ న్యాచురల్ ప్రొడక్ట్. దీన్ని కూడా నేచర్ నుండి ఐసోలేట్ చేశారు, వెరీ కాంప్లెక్స్ మాలిక్యూల్. బట్ ఇంత పెద్ద మాలిక్యూల్ అగైన్ సింథసైజ్ చేసి ఒక డిసీజ్ ట్రీట్ చేయడం అనేది చాలా డిఫికల్ట్ విషయము. సో ఇందులో అగైన్ చిన్న చిన్న మాడిఫికేషన్ చేసి ఒక సింప్లిఫైడ్ మాలిక్యూల్ చేస్తే కూడా అది కూడా ఒక కాంప్లెక్స్ మాలిక్యూల్, కాంప్లెక్స్ మ్యాన్ మేడ్ సింథటిక్ డ్రగ్ గా అభివర్ణిస్తారు దీన్ని. అలికాంట్రిన్ బి అనేది, దీన్ని ఎరిబిలిన్ అంటారు. ఇది వెరీ యాక్టివ్. 1 milligram అంటే మనం ఆల్మోస్ట్ కంటికి కూడా చూడలేంది. ఇది ఒక క్యాన్సర్ ను ట్రీట్ చేస్తుంది. అదే అంటే ఇనిషియల్ గా ఎన్నో డ్రగ్స్ క్యూర్ చేయనప్పుడు ఇది ఒక ట్రీట్ చేసే ఒక డ్రగ్ గా దీన్ని కన్సిడర్ చేస్తారు. ప్రస్తుతానికి ఇది చాలా కాంప్లెక్స్ మాలిక్యూల్ అయి ఉండడం వలన, ఎక్కువ డిఫికల్ట్ ఉండడం వలన సింథసైజ్ చేయడంలో సో చాలా ఎక్స్పెన్సివ్ గా ఉంది. ఇది ఆల్మోస్ట్ 1 milligram కి అరౌండ్ ఒక 4 lakhs rupees అవుతాయి. ఇది ఒక ట్రీట్మెంట్ సైకిల్ కంటిన్యూస్ గా కొన్ని రోజుల వరకు తీసుకోవాల్సిన అది ఉంటుంది. సో ఇది ఎలా అంటే ఒక స్టూడెంట్ ఎలా ఇనిషియల్ గా ఫౌండేషన్ పడుతుంది, ఎలా ఆలోచిస్తున్నాడు, ఎలా వర్క్ లోడ్ తీసుకోగలడు, ఎంత టఫ్ గా మనం వాళ్ళని తయారు చేయడానికి నేను ఒక చిన్న ఉదాహరణ ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఇంకా కొన్ని మాలిక్యూల్ చూస్తే ఇక్కడ ఇది ఒక బీటిల్ ఫెరమోన్. ఇక్కడ మీరు కొంతమంది కెమిస్ట్రీ అయి ఉండవచ్చు. ఇక్కడ ఒక చిన్న డబుల్ బాండ్ ఉంది, దాన్ని సిస్ ట్రాన్స్ కాన్ఫిగరేషన్ గా మనము అభివర్ణిస్తాము. ఇందులో జీ కాన్ఫిగరేషన్. ఇక్కడ ఇది జీ అయితే మనం ఇప్పుడు చూస్తే కొన్ని ఇన్సెక్ట్స్ ఆర్ ఫెరమోన్స్ ఏం చేస్తాయంటే అవి ఇప్పుడు మనం అయితే మాటలతో కమ్యూనికేట్ చేసుకుంటాం, బట్ ఎక్కువగా ఈ ఫెరమోన్స్ వాటి కెమికల్స్ ద్వారా వాటిని కమ్యూనికేట్ చేసుకుంటాయి.
సో ఇందులో మనము ఈ టెక్నాలజీని యూజ్ చేసి, అంటే ఈ ఏదైతే కెమికల్ కమ్యూనికేషన్ యూజ్ చేసి, సో ఇక్కడ జీ ఫెరమోన్ అనేది యూజ్ చేసి ఇది ఒక ఫీమేల్ ఫెరమోన్ అనేది రిలీజ్ చేస్తుంది, ఏది మేల్ ఫెరమోన్స్ ని అట్రాక్ట్ చేయడానికి. సో ఇది ఒక ఇన్సెక్టిసైడ్ గా యూజ్ చేశారు. ఎలా అంటే దీన్ని కొంచెం ల్యాబొరేటరీలో తయారు చేసి స్ప్రే చేయడం వలన మేల్ ఇన్సెక్ట్స్ ను అట్రాక్ట్ చేసి సో వాటిని కిల్ చేయడం అనేది ఒక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ గా ఇన్సెక్టిసైడ్ లో జరిగింది. అయితే ఇక్కడ నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే ఈ జీ కాన్ఫిగరేషన్ బదులు ఈ కాన్ఫిగరేషన్ ఉంటే సో దాని ప్రాపర్టీ అనేది కంప్లీట్ గా పోతుంది. అది అట్రాక్ట్ చేయలేదు, అట్రాక్ట్ చేయకపోవడమే కాకుండా అది రిపెల్లెంట్ గా కూడా పనిచేస్తుంది, అంటే పర్పస్ అనేది డిఫీట్ అవుతుంది. సో ఎంత ఇంపార్టెన్స్ అనేది నేను చెప్తున్నాను ఇక్కడ. ఇప్పుడు మనము ఇక్కడ స్టీరియోకెమిస్ట్రీ అనేది కూడా చాలా ఆసక్తికరమైన విషయము. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను. మీరు ఒకవేళ అద్దం ముందు నిల్చుంటే ఆబ్వియస్ గా మీ పిక్చరే, మీ ఇమేజే అద్దంలో కనిపిస్తుంది. అయితే ఇక్కడ మాలిక్యూల్స్ మనం కొన్ని చూసినట్టయితే లిమినోన్స్, ఆర్ లిమినోన్, ఎస్ లిమినోన్. అయితే ఇక్కడ మన మిర్రర్ ఇమేజ్ అద్దంలో చూసినప్పుడు ఆ మిర్రర్ ఇమేజ్ మనం ఒక డిఫరెంట్ ప్రాపర్టీస్ ఉండేటువంటి గుణం ఉంటుంది ఈ మాలిక్యూల్స్. నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ మిర్రర్ ఇమేజ్ లాగా చెప్పాను. ఇది నథింగ్ బట్ మిర్రర్ ఇమేజ్. ఇక్కడ లిమినోన్, ఈ ఆర్ లిమినోన్, ఎస్ లిమినోన్ అనేది రెండు మాలిక్యూల్ మిర్రర్ ఇమేజెస్. బట్ ఒకటి ఏమో స్మెల్స్ లైక్ ఆరెంజ్ అండ్ అనదర్ వన్ స్మెల్స్ లైక్ ఏ లెమన్. సో ఇందులో కూడా సేమ్, ఒకటి స్పియర్మెంట్, ఇంకొకటి కారవే స్మెల్స్ వస్తుంది. సో ఇవన్నీ చాలా చాలా ఆసక్తికరమైన విషయాలు. మీరు ఎప్పుడైనా స్టూడెంట్స్ కు కొద్దిగా ఎక్కువగా ఒక క్యూరియాసిటీని క్రియేట్ చేసే క్రమంలో చెప్పగలిగితే మేబీ దే విల్ బికమ్ ఏ వెరీ ఇంట్రెస్టెడ్ ఆర్ ఫ్యాసినేటెడ్ టువర్డ్స్ ద సైన్ అని చెప్పడానికి నేను కొన్ని ఎగ్జాంపుల్స్ ఇక్కడ చూపించడం జరిగింది. సో నాకు కొంచెం టైం ఇచ్చారు కాబట్టి నేను మేము ఏం చేస్తున్నాము అనేది, కొన్ని ఎందుకు చేస్తున్నాం అనే దాన్ని కొంచెం చూపించడానికి నేను ట్రై చేశాను. అయితే ఇక్కడ బేసికల్ గా ఇప్పుడు మీరు చూస్తే ప్లాంట్ సోర్సెస్ కానీ, మైక్రో ఆర్గానిజమ్స్ కానీ, లేకపోతే మెరైన్ సోర్సెస్ కానీ, డిఫరెంట్ ప్లాంట్స్ అంటే నేచర్ లో ఉన్నటువంటి డిఫరెంట్ న్యాచురల్ మెటీరియల్స్ ఏదైతే ఉంటాయో వాటికి దే హ్యావ్ దేర్ ఓన్ సెల్ఫ్ డిఫెన్స్ మెకానిజం. సో ఇన్ దట్ ఆస్పెక్ట్ అవి ఏం చేస్తాయంటే అవి కంటిన్యూస్ గా కొన్ని కెమికల్స్ ను రిలీజ్ చేస్తాయి, వాటి సందర్భాలను బట్టి వాటి డిఫెన్స్ ను డిఫెండ్ చేసుకోవడానికి. సో ఈ క్రమంలో కొన్ని మాలిక్యూల్ వాటి సొంతంగా డిపెండ్ చేసుకోవడానికి కావచ్చు, కొన్ని మాలిక్యూల్ మనకు చాలా ఉపయోగకరమైనవి కావచ్చు. మీరు కెమిస్ట్రీని చూసినట్టయితే కెమికల్స్ అన్ని బ్యాడ్ అనే ఒక ప్రొపగేషన్ అనేది ఇప్పుడు మనం చూస్తుంటున్నాం. బట్ ఇక్కడ చెప్పాలనుకున్నది ఏంటంటే అన్ని కెమికల్స్, మనం తినే ఫుడ్ కూడా కెమికల్స్, బట్ అందులో బ్యాడ్ కెమికల్, గుడ్ కెమికల్. సో ఏదైనా ఒక టాక్సిక్ అనేది ఎంత మోతాదులో తీసుకుంటే అది పాయిజన్ అవుతుంది అనేది కూడా ఒక క్రైటీరియా. సో ఇక్కడ మేము ఏం చేస్తామంటే కొన్ని మాలిక్యూల్స్ నేచురల్ నుండి ఐసోలేట్ చేసిన వాటిని ల్యాబొరేటరీలో అవి ఏ స్ట్రక్చర్స్ అనేది ఫస్ట్ తెలుసుకొని సో దాన్ని ఎలా సింథసైజ్ చేయాలనేది ఒక ప్లాన్ అంటే ఒక ఎలాగో బిగ్ ప్లాన్ ఎలాగ ప్రిపేర్ చేస్తామో ఒక సింథటిక్ ప్లాన్ అనేది తయారు చేస్తాము. సో ఆ ప్లాన్ చేసి అది ఆ మాలిక్యూల్ ను ల్యాబొరేటరీలో సింథసైజ్ చేస్తాము. అది ఇప్పుడు మనం నేచర్ మీద కంప్లీట్ గా డిపెండ్ కాకుండా, ఒకవేళ నేచర్ ఒక్కొక్కసారి మీరు చూసినట్టయితే ఒక టన్స్ ఆఫ్ మరైన్ సోర్స్ ఆల్గేన్ కానీ తీస్తే ఒక్కొక్కసారి మనకి ఒక ఫ్యూ మిల్లీగ్రామ్స్ కాంపౌండ్, ఈవెన్ అది మన కంటికి కూడా చూడనంత తక్కువగా ఉంటుంది. సో అలాంటిది మనకు ఒకసారి ఆ స్ట్రక్చర్ ఏది అని మనకు అర్థం అవుతే దాన్ని మనం ల్యాబొరేటరీలో సింథసైజ్ చేయగలిగితే సో అది ఇంకా మనం దాని మీద డిపెండ్ కాకుండా మనం ల్యాబొరేటరీలో సింథసైజ్ చేయొచ్చు. ఒక్కొక్కసారి యాజ్ సచ్ గా అది మనకి కావాల్సిన డిజైర్డ్ ప్రాపర్టీస్ ఉండే అవకాశం కూడా తక్కువగా ఉంటుంది. మీరు చూసినట్టయితే పెన్సిలిన్ చాలా బిగినింగ్ లో ఇది మనకు తెలిసి యాంటీబయాటిక్ గా పనిచేస్తుందని, కానీ చాలా మందికి పడేది కాదు. ఒక ఇంజెక్షన్ రూపంలోనే ఇవ్వాల్సిన ఆస్కారం ఉండేది. బట్ అది మాడిఫై చేయగా ఆ ప్రాబ్లమ్స్ అర్థం చేసుకోగా ఇప్పుడు మనం చూసాం మెనీ ఏదైతే పెన్సిలిన్ హైలీ మాడిఫైడ్ అంటే సేఫ్ గా కానీ టాబ్లెట్ రూపంలో ఇచ్చేగలిగా మాడిఫికేషన్ జరిగాయి. అది ఎలా అంటే ఇనిషియల్ గా మన స్ట్రక్చర్ చూసి మనకు కావలసిన డిజైర్డ్ ప్రాపర్టీస్ తీసుకురావడానికి మన మాలిక్యూల్ ఇనిషియల్ గా ఒక సింథటిక్ స్ట్రాటజీ వేసి దాన్ని ల్యాబ్ లో సింథసైజ్ చేసి దాన్ని మాడిఫై చేయడం అనేది అలాంటి మాడిఫికేషన్ జరుగుతుంది. సో ఈ క్రౌడ్ లో మేము కొన్ని చాలా న్యాచురల్ ప్రొడక్ట్స్
సింథసైజ్ చేయడం జరిగింది మీడియం టు కాంప్లెక్స్ న్యాచురల్ ప్రొడక్ట్స్ ఇన్ వేరియస్ రీజన్స్. ఇవి న్యాచురల్ ప్రొడక్ట్స్ సోర్సే కాకుండా ఇంకా కొన్ని క్యూరియాసిటీ డ్రివెన్ రీసెర్చ్ ఉంటుంది. అంటే మనకి కావాల్సినప్పుడు ఒక కెమికల్ ను ఎలా ప్రిపేర్ చేయాలి అనే దానికి కొన్ని మనము వేరియస్ రియాక్షన్ మీద ఎప్పుడు రీసెర్చ్ చేస్తూ ఉండాల్సిన అవసరం ఉంటుంది. మనకి ఇప్పుడు కరోనాకి ఇమీడియట్ గా డ్రగ్ కావాలి అంటే ఇంతకన్నా మనకు ముందు ఉన్న నాలెడ్జ్ ని బేస్ చేసుకొని మనం ఇప్పుడు తక్కువ టైంలో దాన్ని తీసుకురావాల్సిన దానికి ఉపయోగపడుతుంది. అలాగే ఇందులో కూడా రియాక్షన్ ఇమీడియట్ గా ఇప్పుడు అవసరం లేకపోవచ్చు, కానీ ఫ్యూచర్ ను దృష్టిలో పెట్టుకొని ఎక్కువ రియాక్షన్స్ మీద ఫోకస్ చేస్తూ ఎక్స్ప్లోరేటరీ రియాక్షన్ చేస్తూ ఉండడం వల్ల మనకి ఇమీడియట్ గా ఎప్పుడైనా ఒక రియాక్షన్ కొత్తది కావాలంటే చేయడానికి ఆస్కారం ఉంటుంది. సో ఈ క్రమంలో మేము ఎక్కువ న్యూ రియాక్షన్ మెథడ్స్ ను డెవలప్ చేసే దాని మీద కూడా ఎక్కువ ఎఫర్ట్స్ పెడతాము. సో ఇవన్నీ చూస్తే ఇవన్నీ మేము చేయడానికి అంటే ఒక వెల్ ట్రైన్డ్ ఆర్ వెల్ మ్యాచ్డ్ స్టూడెంట్ ను మీరు తయారు చేసి ఈ స్టేజ్ కి మాకు అందిస్తే మేము వాళ్ళతో ఈ రీసెర్చ్ చేయడానికి మాకు అవకాశం కలుగుతుంది. సో ఎలాంటి స్టూడెంట్స్ ను ఎలాంటి ఎలాంటి ఫౌండేషన్ మీరు తయారు చేసి పంపిస్తారనే దాని మీద ఇప్పుడు ఆధారపడి ఉంటుంది. సో వాళ్ళు నాలెడ్జ్ పరంగా కానీ వాళ్ళు తీసుకునే వర్క్ లోడ్ పరంగా కానీ ఇక్కడ ఏంటంటే రీసెర్చ్ చేసేటప్పుడు అన్ని ఈజీగా ఉండవు, చాలా ఎఫర్ట్స్ పెట్టాల్సి ఉంటుంది. సో చాలా మంది స్టూడెంట్స్ చూసినట్టయితే వాళ్ళు రెడీగా ఉండరు. సో ఇప్పుడు ఎలా ఫౌండేషన్ వేస్తున్నాము, ఎలా వాళ్ళను స్ట్రాంగ్ గా తయారు చేస్తున్నాం అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి సో మీ అందరికి as this is the forum available for me, I thank you all of you for making such a wonderful job, and we are all proud for your great efforts making the things and then making the better society and better people. So finally I thank for this organizing committee for giving me this opportunity and this is a wonderful platform for me to interact with you, all of you. Thank you very much. If you have any queries, I'll be happy to answer your queries. Thank you very much. ఓకే సార్. సార్ మన చంద్రశేఖర్ సార్ మెథోడి మోడల్ స్కూల్ ఒక్కసారి మీరు మాట్లాడండి. ఓకే, యా, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఐఎమ్ ఆడిబుల్? యా కంటిన్యూ చందు, కంటిన్యూ. యా, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ మెసేజ్ సార్. సార్ యాక్చువల్లీ అంటే నా ఎక్స్పీరియన్స్ కూడా నేను ఐఐసిటి స్టూడెంటే కాబట్టి ఆ టైంలో చేసిన దాన్ని బట్టి ఇప్పుడు స్టూడెంట్స్ స్కూల్ లెవెల్లో ఎంత మీరు చెప్పినట్టుగా ఎంత డెడికేటెడ్గా ఎంత మోటివేటెడ్గా అంటే సైన్స్ని ప్యాషనేట్గా సైన్స్ని ఫీల్ అయ్యి ఒక రీసెర్చ్లో కనుక వెళ్తే అప్పుడు అక్కడ రీసెర్చ్ని ఎంత ఎఫెక్టివ్గా చేసి ఆ రిజల్ట్స్ని ఎంత ప్రామినెంట్గా ఎంత అక్యురేట్గా ఇవ్వగలుగుతారు అనేది ఇప్పుడు స్కూల్ లెవెల్లో పిల్లలకి ఇచ్చే ఇన్స్పిరేషన్ వాళ్ళలో ఉండే ఇంటిగ్రిటీ అండ్ వాళ్ళలో ఉండే మోటివేషన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ సజెషన్స్ అండ్ వాల్యుబుల్ we give all these, we bring all these information to the children and will motivate them towards science sir. Thank you sir. Thank you very much for allocating your valuable time for us sir. Thank you very much sir. Yeah, thank you Dr. Chandu. Thank you very much all of you. Yeah. డాక్టర్ సుధాకర్ గారికి మా సిద్దిపేట జిల్లా తరఫున విద్యాశాఖ తరఫున మరి మా ఎఫ్ఈఎస్టీ ఫోరం తరఫున కూడా కృతజ్ఞతలు. మీరు అప్డేట్లో ఉండి ఈ యొక్క సైన్స్ సంబంధించి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ భారతదేశంలోనే ఒక తలమానికమైన సంస్థ, ప్రామాణికమైన సంస్థ. సో ఇండియాలోనే ఒక కెమికల్ హబ్ ఇవాళ అందరూ ఎదురు చూస్తున్నాం కోవిడ్ కోసం. అట్లాంటి డ్రగ్ను డెలివరీ చేసే ఒక బృహత్తరమైనటువంటి ప్రాంతం హైదరాబాద్. అందులో ఐఐసిటి, తర్వాత జీనోమ్ వ్యాలీ, తర్వాత ఫార్మా హబ్, ఫార్మా ఇండస్ట్రీస్ చాలా ఇవాళ మనకు వాల్యుబుల్ హైదరాబాద్లో ఉన్నాయి. సో అందులో మీరు ఒక ప్రముఖమైన సంస్థలో, ప్రతిష్టాన సంస్థలో పనిచేస్తున్న సుధాకర్ గారు మాకు చాలా చక్కటి సమాచారం అంటే డ్రగ్ డిస్కవరీలో ఎట్లాంటి వినూత్న పద్ధతులు అవలంబిస్తున్నారు, ఎట్లా ఉంటుంది అని ఒక శాంపిల్ రూపంలో మాకు చూపించడం జరిగింది. చాలా ఉంటాయి, చాలా స్టేజ్లలో మాలిక్యూల్స్ తయారు చేయాలంటే మైక్రో నుంచి మ్యాక్రో వరకు కూడా తీసుకురావాలి. దాని తర్వాత ప్రోడక్ట్ రూపంలో తీసుకురావాలంటే చాలా టైం పడుతుంది. దాంట్లో భాగంగా
క్వాలిటీ అష్యూరెన్స్, క్వాలిటీ కంట్రోల్, తర్వాత ప్రొడక్షన్ ఇవన్నీ ఉంటాయి. అల్టిమేట్ అవన్నీ అయిన తర్వాత టెస్ట్ అన్ని ఉన్న తర్వాత దెన్ ద ప్రొడక్ట్ విల్ రిలీజ్. దెన్ ఆఫ్టర్ ఇట్ ఈస్ సప్లై టువర్డ్స్ మెడికల్ షాప్స్ అండ్ హాస్పిటల్స్, దెన్ టు ద కన్స్యూమర్. ఇట్లా జరుగుతూ ఉంటుంది. సో ఇట్ ఈస్ అ వండర్ఫుల్ ఎక్స్ప్లెనేషన్. సో భవిష్యత్తులో పిల్లలకు కూడా అంటే మా తరఫున డిగ్రీ ఇంటర్మీడియట్ వచ్చేసప్పటికే పిల్లలకి ఫార్మా ఇండస్ట్రీ గురించి మేము కూడా చెప్తాం సార్ తప్పకుండా. అందులో క్వాలిటీ అష్యూరెన్స్ ఉంటుంది, క్వాలిటీ కంట్రోల్ ఉంటుంది, R&D ఉంటుంది సార్, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కూడా ఉంటుంది. సో ఆ విధంగా పిల్లల్ని మోటివేట్ చేస్తాం. మా ఫ్రెండ్స్ కూడా చాలా మంది అరవిందో, ఎట్రో, మ్యాట్రిక్స్, జీవికే, మైలాన్ చాలా కంపెనీలో పనిచేస్తూ ఉన్నారు. R&Dలో ఉన్నారు, QA ఉన్నారు, QCలో ఉన్నారు. సో వీ వెల్ నోన్ సార్ దట్ వన్. థ్యాంక్ యూ సో మచ్. ఇంకెవరైనా క్వైరీస్ ఉంటాయి, సో మన క్వశ్చన్స్ కానీ ఏమైనా ఉంటే ఇంతకుముందు సావతలి చెప్పినటువంటి అంశంలో కావచ్చు, డాక్టర్ జి సుధాకర్ IICT చెప్పినటువంటి అంశంలో కూడా కావచ్చు, మీరు ఇంకా క్వైరీస్ ఉంటే చెప్పండి సార్. సార్ ఇంకేమైనా అప్డేట్స్ ఉంటే సుధాకర్ సార్, ఇంకా టైం ఉంది మనకు, ఇంకా అప్డేట్స్ ఉంటే కూడా చెప్పొచ్చు. ఇంకా అప్డేట్స్ ఎట్లా ఉన్నాయి, ఏమైనా ఇన్స్ట్రుమెంట్స్ ఎన్ఎంఆర్ స్పెక్ట్రా కావచ్చు, తర్వాత మాస్ స్పెక్ట్రా కావచ్చు, తర్వాత ప్రోటాన్ స్పెక్ట్రా కావచ్చు, ఇంకేమైనా ఉంటే వాటిని చూపించండి సార్, మేము కూడా మా పిల్లలకు తెలియజేస్తాం. ఇప్పుడు ఎన్ఎంఆర్ స్పెక్ట్రా ఓన్లీ ఇన్ హైదరాబాద్ ఆల్ ఓవర్ ఇండియా. ఐ థింక్ NCL నేషనల్ కెమికల్ ల్యాబొరేటరీ, IIT ముంబై, IIT గౌహతి, IIT ఢిల్లీ, IICT హైదరాబాద్, IISc బెంగళూరు, ఇవన్నీ కూడా ఉన్నాయి సార్. ఎంతో సైన్స్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. సో ఇఫ్ యూ వాంట్ టు షో ద NMR spectra or mass spectra, sir, please. Sudhakar sir. Sorry, actually I could not keep that instrument or spectra, but if you see in IICT, we have a very high, like world class facilities in IICT Hyderabad. So it is like if anyone wants to really, I don't know, sometime the curiosity, maybe developing a curiosity in the students, very very important. Like once if they want to take the science as a a career, this is a very wonderful opportunity in Hyderabad itself. We have a world class institutes like IICT or a CCMB, and there are many other institutes to do a world class research. సో ఇక్కడ మనకి ఏదైతే డ్రగ్ డిస్కవరీ కానీ లేదంటే ఇప్పుడు కెమికల్స్ ఆర్ కెమిస్ట్రీ అనేది నాట్ ఓన్లీ జస్ట్ ఫర్ ద సింథసిస్ ఆఫ్ సమ్ డ్రగ్స్, బట్ కెమిస్ట్రీ ఎలా ఉంటుందంటే ఇట్ ఈస్ ఇన్ ద మెనీ ఫార్మ్స్. మీరు తీసుకోండి, ఫుడ్ తీసుకోండి, దేర్ ఆర్ యూ కెన్ మేక్ ఏ వెరీ న్యూట్రాస్యూటికల్స్ అండ్ యూ కెన్ మేక్ లాట్ ఆఫ్ అడ్వాన్స్మెంట్స్ ఇన్ ద కార్బోహైడ్రేట్స్. అండ్ ఈవెన్ అనదర్ ఇంపార్టెంట్ ఏరియా ఈస్ ఈవెన్ పాలిమర్స్. టుడే మనము చూసినట్టయితే ఇక్కడ ఎన్నో రకాల ప్రొడక్ట్స్ మనం తయారు చేస్తాం. అందులో అవి లైట్ వెయిట్ గా ఉండడం, గట్టిగా ఉండడం, సో ఇవన్నీ పాలిమర్ బేస్డ్ కాంపౌండ్స్ అండ్ దే ఆర్ ఆల్ కమింగ్ ఫ్రమ్ ద కెమిస్ట్రీ అండ్ హౌ గుడ్ అండ్ హౌ ఎఫిషియంట్ ఇన్ అండర్స్టాండింగ్ ద ఫండమెంటల్స్ and how you think a novelty and how you know what has been already done, what has not what is not already done. So in that process, if you are good in understanding and then involving and then doing, so there is a high possibility of doing wonderful things. But today, even though our country is almost 130 or plus crore people, but coming towards science, highly motivated and committed students are still, it is very less. So మనము ఇంకా కొంచెం వాళ్ళను మోటివేట్ చేస్తూ సైన్స్ కు ఎక్కువగా వాళ్ళను ప్రోత్సహించాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే సైన్స్ లో మనకున్న పాపులేషన్స్ కు తీసుకునే పర్సంటేజ్ ఇంకా చాలా తక్కువగా ఉంది. సో స్టూడెంట్స్ బిగినింగ్ నుండే కొద్దిగా సైన్స్ పరంగా వాళ్ళను ఎంకరేజ్ చేస్తూ వాళ్ళను మేబీ కొన్ని స్టేజెస్ లో అట్ వెరీ వెరీ ఎర్లీ స్టేజెస్, ఇప్పుడు మీరు ఇంటర్లో కానీ డిగ్రీలో కానీ స్టూడెంట్స్ అప్పటికే చదువు అయిపోయిందనో లేకపోతే చిన్న చిన్న జాబ్స్ వాళ్ళు దొరకగానే అక్కడే సెటిల్ అవ్వకపోవడం వల్ల ఇంకా ఫర్దర్ స్టడీస్ రావట్లేదని నేను అనుకుంటున్నాను. సో వాళ్ళను ఇంకా కొంచెం మోటివేట్ చేస్తూ ఎవ్రీ స్టేజ్ లో సో ఎక్కువ మందిని సైన్స్ కు టువర్డ్స్ సైన్స్ కు పంపించగలిగితే సో ఎక్కువ రీసెర్చ్, ఎక్కువ డిస్కవరీలు చేయడానికి ఆస్కారం ఉంటుంది. సో ఐఐసిటీలో మీరు అన్నట్టు ఒక 800 MHz NMR అంటే ఆల్మోస్ట్ హార్డ్లీ ఇట్ మే బి ద ఫస్ట్ ఇన్స్టిట్యూట్ టు హ్యావ్ సచ్ ఏ బిగ్గర్ ఫెసిలిటీ. సో every small industry or small institute cannot
have that facility, but in ICT we have almost 10 instruments, 10 NMR instruments too, and high world class like infrastructure for the mass and biology, these all things. So students mostly required to do a science, either chemistry, physics or biology. So when there are more people keep on investigating, so there is a high chances of getting and betterment for the human life. So that's my sincere request. ఓకే సార్, డెఫినెట్లీ సార్. మీరు ఇచ్చినటువంటి సూచనలు తీసుకుని మేము పిల్లల్ని సైన్స్ నింపారు. మా ఉద్దేశం కూడా ఒకటే సార్, మా డిపార్ట్మెంట్ కానీ మా సైన్స్ అండ్ టెక్నాలజీ కానీ మేమంతా కూడా ఒకటే ఆలోచిస్తున్నాం. ఖచ్చితంగా భవిష్యత్తులో సిద్దిపేట ప్రాంతం నుంచి బెస్ట్ సైంటిస్ట్ ఫ్రమ్ అవర్ ఏరియా, అది మా అంబిషన్ సార్. మేము దాని పరంగానే పనిచేస్తున్నాం. మా దగ్గర నుంచి ఒక అబ్దుల్ కలాం రావాలి, మా దగ్గర నుంచి ఒక ఐన్స్టీన్ రావాలి, మా దగ్గర నుంచి ఒక మైకల్ ఫారడే రావాలి. అట్లాంటి విద్యార్థులు మేము తయారు చేసేందుకు సిద్ధంగా ఉన్నాం సార్. డెఫినెట్ we will reach to our goal, sir. Okay, thank you, sir. Thank you so much. Your valuable information and valuable time. So now I'm going to request Srimati Sudharani from Vargal. So end the session. Time is also reached to 3:45. So now I'm request to Sudharani madam to conclusion the vote of thanks. Yeah, thank you. Thank you, sir. Thank you so much, sir. Sudhakar sir and Ali sir. Sadatali, a wonderful explanation today. And nice to presentation by Sadatali sir. Thank you so much. Thank you, Bhaiya. Thank you very much. Queries em levu. Everyone was nice. So Sudhakar sir, thank you. Dr. G. Sudhakar from IICT, Indian Institute of Chemical Technology, Senior Scientist. Thank you. And Young Scientist Fellow Award winner. Okay. Madam, over to Sudharani madam. Right, sir. Yeah, continue and conclusion it. Okay. వినిపిస్తుందా సార్? Yeah, audible వినబడుతుందమ్మా. Continue. గుడ్ ఈవినింగ్ టు ఆల్. నా పేరు సుధారాణి ఫ్రమ్ జెడ్పీహెచ్ఎస్ వర్గల్. అంటే సమాజం ఆశించే లక్ష్యాలను సాధించడంలో సైన్స్ టీచర్స్ ముఖ్య భూమిక పోషిస్తారనడంలో అతిశయోక్తి లేదు. ఎందుకంటే ఇట్ ఆల్వేస్ సీమ్స్ ఇంపాసిబుల్ అంటిల్ ఇట్స్ డన్. సో ఇంకొక విషయం, ద సీక్రెట్ ఆఫ్ గెటింగ్ అహెడ్ ఇస్ గెటింగ్ స్టార్టెడ్. సో ఇంత చక్కటి కార్యక్రమాన్ని ఒకసారి మీ ఆడియో బ్లర్ వస్తుంది, అది చూడండి ఒకసారి రిమూవ్ అయ్యి జాయిన్ అవుతారా మళ్ళీ కంటిన్యూ అవుతారా చూడండి. ఓకే సార్, నో ఇది క్లియర్? యా, కంటిన్యూ మేడం. ఓకే సార్, థ్యాంక్స్. సో ఏదైనా సరే ఇట్ ఈస్ ఆల్వేస్ ఇంపాసిబుల్ అంటిల్ ఇట్స్ డన్. ద సీక్రెట్ ఆఫ్ గెటింగ్ స్టార్టెడ్ అన్నమాట. సో ఇంత చక్కటి కార్యక్రమాన్ని మన జిల్లా సైంటిస్టులకు అందిస్తున్న మన డీన్ గారికి మరియు ఏమో అంబేద్కర్ గారి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలుసుకుంటున్నాను. అదే కాకుండా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో మనకు డైనమిక్గా నిరంతరం శ్రమిస్తున్న మన కెప్టెన్ డిఎస్ఓ ఎమ్మెల్యే చెప్పవచ్చు. ఎందుకంటే ఈ సమయంలో వాయిస్ కట్ అవుతుంది మేడం. వాయిస్ ఒకసారి చూడండి. ఒకవేళ వీడియో ఆఫ్ చేయండి మీది, ఆడియోనే మాట్లాడండి. ఒకవేళ ప్రాబ్లం ఉంటే, బ్యాండ్ విడ్త్ తక్కువ ఉంటే ప్రాబ్లం వస్తుంది. కంటిన్యూ. వినబడుతుంది కొంచెం. సరే కంటిన్యూ చేయండి. అయ్యా, అంటే ఇలాంటి పాండమిక్ సిచ్యువేషన్ లో మనం ఉపాధ్యాయులకు పాఠశాలకు విద్యార్థులకు ఒక అయోమయ పరిస్థితిలో ఉన్నప్పుడు ఇలాంటి శిక్షణ కార్యక్రమం ఉపాధ్యాయులందరినీ ఉండడంలో ఏమాత్రం సందేహం లేదు. ఎందుకంటే బేసిక్స్ స్థాయిలో ఉన్న మాలాంటి ఉపాధ్యాయులు అంటే కంటెంట్ లేదా వీడియోల ద్వారా యూట్యూబ్ వీడియో షేర్ చేయడం వరకే కనిపిస్తున్నాయి. ఈ రోజు ఆన్లైన్ క్లాసులు సమర్థవంతంగా నిర్వహించడం ఈ శిక్షణ ఈ జిల్లా అయినందుకు, ఇలాంటి అవకాశాలు కల్పిస్తున్నందుకు ప్రత్యేకంగా ఈ జిల్లా ఈ కార్యక్రమం ఉన్న అందరికీ కూడా
యువర్ ఫీట్ అండ్ ద గ్రౌండ్. అంటే మనం అద్భుతంగా ఉన్నాయి ఉపయోగిద్దాం అనుకున్నప్పుడు ఫీల్డ్ లెవెల్లో ఎదురయ్యే సమస్యని ఖచ్చితంగా గుర్తుంచుకొని వాటిని తొలగించుకుని ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అప్పుడు ఎక్కువ విద్యావంతంగా మనము ఈ విద్యాపథంలో ఉపయోగించడానికి అవకాశం ఉంది. చాలా ఈరోజు అనేక విషయాలు మనం మాట్లాడుకుంటున్నాం. అడ్వాంటేజెస్, ఛాలెంజెస్, ప్రికాషన్స్ అండ్ లిమిటేషన్స్ చాలా అద్భుతంగా వివరించడం జరిగింది. దీని వెనక ఎంత విషయం ఉందో మనం తెలుసుకోవచ్చు. దీని వెనక ఎంత ఈ సర్వేకి జిల్లా టీచర్లకు ఉపయోగపడుతున్నది, చాలా గొప్పపడుతున్నారు. ఈ శిక్షణ కార్యక్రమం మధ్యప్రదేశ్ జిల్లాలో వేరే జిల్లాల వారు కూడా పూర్తిదాయకంగా మనం రేపు వేరే జిల్లాలకు ఆర్థికంగా వెళ్ళే సామర్థ్యాన్ని ఖచ్చితంగా కలిగిస్తున్నాము అని ఈరోజు ప్రదర్శన ద్వారా మనకు అర్థం చేసుకోవచ్చు. వేరే జిల్లాల వాళ్ళు కూడా మనల్ని ఆదర్శంగా తీసుకుంటానో ఏమాత్రం అతిశయోక్తి లేదు అనిపిస్తుంది చిన్న కార్యక్రమం. దీనికి ప్రత్యేకంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడంలో భాగస్వాములైనటువంటి అందరికీ కూడా పేరున ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. ఈ అవకాశం మాకు కల్పించినందుకు సైన్స్ టీచర్ విధంగా ఒక సైంటిఫిక్ యాటిట్యూడ్ ని, సైంటిఫిక్ టెంపర్మెంట్ ని విద్యార్థుల్లో పెంపొందించేందుకు ఇది ఖచ్చితంగా ఒక టూల్ లాగా మరింత ఉపయోగపడుతుంది మా విద్యాబోధనలో. ఖచ్చితంగా మేము సబ్జెక్ట్ అప్డేట్ పడు టూల్స్ మేము టెక్నాలజీలో కూడా అప్డేట్ అవుతున్నాము అని తెలియపడానికి చాలా ఆనందిస్తున్నాను. ఈ అవకాశం నాకు కల్పించినందుకు సలహాలు మేము చాలా అదృష్టంగా భావిస్తున్నాం సార్. ఈరోజు ఈ కార్యక్రమం భాగస్వామ్యం చేసినందుకు మహేంద్ర గారికి, హీరో గారికి మరియు అందరికీ కూడా కృతజ్ఞతలు తెలుసుకుంటున్నాను సార్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. తప్పకుండా ఇంకా భవిష్యత్తులో ఇది చాలా చిన్న కార్యక్రమం, చాలా చిన్నగా మొదలు పెట్టినాం, చాలా చిన్నది. భవిష్యత్తులో ఇంకా మనం ప్లాన్ చేద్దాం. అందరు ల్యాప్టాప్లు తీసుకుని కాలేజ్, ఇంజనీరింగ్ కాలేజ్ తీసుకుని దాంట్లో ఇంకా హ్యాండ్స్ అండ్ ఎక్స్పీరియన్స్ పెట్టుకునే ప్రయత్నం కూడా చేద్దాం. సో టుడే session is close to, I am going to end now. Thank you once again, all of you. Thank you so much. Okay, thank you.